ఇది పునరుద్ధాన దినం. లేకపోతే యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడైన దినం. చాలా సార్లు దీన్ని ఈస్టర్‌గా మనం పరిభాషలో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈస్టర్ అనేది బైబిల్‌లో ఆ యొక్క పదం కనిపించదు. ఆ పదం ఎలా వచ్చింది? ఇంకొకటి అసలు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి ఉన్న విశిష్టత ఏంటి? ఈ మొదటిగా మీరు ఓపెనింగ్ లైన్స్ మీరు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ విత్ ఎ నైస్ క్వెషన్, రెలెవెంట్ క్వెషన్. ఈస్టర్ అనే మాట నిజానికి బైబిల్లో లేదు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నట్టుగా ఈ పద్ధతిలో కూడా చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ లో, క్యాథలిక్ చర్చెస్ లో, అదర్ చర్చెస్ లో జరుపుకుంటున్నట్టుగా ఈస్టర్ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఆదిమ సంఘంలో లేదు. ఆదిమ సంఘంలో ఇలాంటివి చాలా లేవు. చాలా మంది చెప్పే అంటే ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే కొన్ని పేగాన్ అన్యుల పండుగలని దీనికి అంటే అనుసంధానం చేసి వాళ్ళు దాన్ని పూజించకుండా వాళ్ళ దృష్టిని క్రీస్తు వైపు తిప్పడానికి ఇలాంటి పండుగలను ప్రవేశపెట్టారు అనేటువంటి ఒక బోగట్ట కూడా ఉంది చరిత్రలో. మేబీ ట్రూ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈస్టర్ ని కాలక్రమంలో క్యాథలిసిజం వచ్చిన తర్వాత మేబీ 4th century AD ఆన్వర్డ్స్, క్రీస్తు శకం 4వ శతాబ్దం తర్వాతి కాలంలో ఈ ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు, ఈ కొన్ని అన్య సంప్రదాయాలు సంఘంలోకి చొచ్చుకుని వచ్చిన మాట వాస్తవం. అది క్రిస్మస్ కి అప్లై అవుతుంది, అది ఈస్టర్ కి అప్లై అవుతుంది. ఇందులో సందేహం లేదు. అయితే మనము దాన్ని తిరస్కరించే ప్రయత్నంలో యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని మనం పోగొట్టుకోకూడదు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి పునాది, క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు, క్రైస్తవ విశ్వాసానికి మూలాధారం అని మనం తెలుసుకోవాలి. దీని గురించి చాలా స్పష్టంగా ఒక డిఫెన్స్ లాగా, ఒక అపలోగియాని అంటే ఒక సమర్థనావాదని, కేస్ ఫర్ రిజరక్షన్ లాగా అపోస్తులుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా అద్భుతంగా ఈ విషయాన్ని విపులీకరిస్తాడు. నిజానికి అపోస్తులుడైన పౌలు 1 కొరింథీ పత్రిక రాసే నాటికి సువార్తలు రాయబడలేదు. సువార్తల కంటే ముందే ఆయన ఈ పత్రికను లిఖించాడు. చాలా మంది అనుకున్నట్టుగా నిజానికి క్రీస్తుని ఆదిమ శతాబ్దపు క్రైస్తవులు అలా కొలవలేదు. ఆ తర్వాత పౌలు లాంటి వాళ్ళు వచ్చి క్రీస్తుని ఒక దేవుణ్ణి చేశారు, లేకపోతే క్రీస్తుని హైలైట్ చేశారు అన్న వాదనకు ఈ చరిత్ర సత్యం ఒక విరుగుడు, ఒక ఎదుర్కోలు. పౌలు 1 కొరింథీ పత్రిక రాసిన తర్వాత ముఖ్యంగా రిజరక్షన్ గురించిన విషయాలు ఆయన రాసిన తర్వాతనే మిగిలిన సువార్తలు రాయబడ్డాయి. అంచేత ఆయన సువార్తల్ని కాపీ కొట్టడం కానీ, లేదా సువార్తల్ని మతలబు చేయడం కానీ, మార్పు చేయడం కానీ ఆయన చేయలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పునరుద్ధానం లేకపోతే, క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే, అంటే మృతిని గెలిచి మృత్యుంజయుడిగా లేవకపోతే మా ప్రకటన వ్యర్థం, మా సువార్త వ్యర్థం. నెంబర్ 1. నెంబర్ 2, మీ విశ్వాసం వ్యర్థం. నెంబర్ 3, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు, పాపం కూడా పరిహరించబడలేదు అని స్పష్టంగా చెప్పాడు. సో ఈ టీచింగ్ ని మనం ఆధారం చేసుకొని చూసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, క్రైస్తవ విశ్వాసానికి పునాది, ఆయువు పట్టు, మూలాధారం యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, మరణాన్ని గెలవడం అన్నటువంటి ఈ చారిత్రక సంఘటన సత్యం మీద క్రైస్తవ విశ్వాసం ఆధారపడింది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే పునరుద్ధానం క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధానం గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ఈస్టర్ లాగా, అంటే కొన్ని వెస్టర్న్
చర్చెస్ మనకి అంటించినటువంటి విధంగా మనం ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకోకూడదు. కొన్ని పేగాన్ మెథడ్స్ లో మనం ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకోకపోయినా, బట్ ఈస్టర్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. ఖచ్చితంగా మీరు కొంచెం బ్రీఫింగ్ ఇస్తారు, అంటే ఏ రకంగా సెలబ్రేట్ చేసుకోకూడదు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తాం. అదే కదా, కొన్ని చర్చెస్ అభియోగం ఏంటంటే ఈస్టర్ రోజున కొన్ని కలర్స్ వేసి, తర్వాత ఈస్టర్ ని ఒక ఆచారంగా చేసి, కూడా ఉంటాయి కొన్ని సంఘాల్లో రైట్, కొన్ని సంఘాల్లో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నటువంటి విధానము, ఇదంతా మనము అన్యుల దగ్గర నుంచి తెచ్చిపెట్టుకున్నాము కావచ్చు. కానీ దాన్ని రిజెక్ట్ చేసే ప్రయత్నంలో ఈస్టర్ ఒక సెలబ్రేటింగ్ పాయింట్ అనే సంగతి మనం మర్చిపోకూడదు, అది పోగొట్టుకోకూడదు. వాట్ ఈస్ పండుగ అంటే ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెలబ్రేషన్? పండుగ అంటే ఏమిటి? ఆనందించడానికి అదొక ఆధారం. ఎందుకంటే ఒక్క క్రైస్తవుడికే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మరణాన్ని ఎలా జయించాలని సతమతం అవుతుంది. ఈరోజు మనకు వచ్చే హాలీవుడ్ మూవీస్ ని కూడా మనం చూస్తే మరణాన్ని జయించేటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని వాళ్ళు సృష్టించి వాళ్ళు ఈ రోజున మూవీస్ తీస్తున్నారు. చాలా నావెల్స్ ని మనం చూస్తే మరణాన్ని జయించాలన్న తపన మనిషిలో కనబడుతుంది. మరణం తర్వాత ఏముంది? ఈవెన్ హారర్ మూవీస్ కూడా మనకేం తెలియజేస్తాయంటే మరణం తర్వాత ఏదో ఉంది, దాన్ని పరిశోధించాలి, దాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత లోకాన్ని జయించాలి అన్న తపన మనిషిలో ఉంది. సో మరణం ఒక కొరకరాని కొయ్యగా ఇంకా మనిషికి మిగిలిపోయింది. చాలా నాలెడ్జ్, చాలా టెక్నాలజీ, చాలా సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా. అంచేత ఈస్టర్ అని ఇప్పుడు పరిభాషలో మనం మాట్లాడుకుంటున్నా దిస్ డే ఆఫ్ రిజరెక్షన్ ఒక పాయింట్ ఆఫ్ సెలబ్రేషన్. ఎందుకంటే మరణం జయించాలనుకున్న ప్రతి మనిషికి, మరణం భయం ఉన్న ప్రతి మనిషికి, మరణం యొక్క వేదన గుండా వెళ్లే ప్రతి మనిషికి, లేకపోతే మరణం వల్ల బాధపడే ప్రతి కుటుంబానికి ఒక శుభవార్త. ఇట్స్ నాట్ జస్ట్ సెలబ్రేషన్ పాయింట్ ఫర్ క్రిస్టియన్స్, ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ ఎప్పుడో పూర్వీకులే మన ఉపనిషత్తుల్లో వాళ్ళు అడిగారు, మృత్యోర్మ అమృతంగమయ, అంటే మృత్యువుని జయించాలి, మృత్యువు నుంచి మమ్మల్ని మృత్యువు లేనటువంటి అమృతంగమయ, అమృతతుల్యమైనటువంటి జీవితంలోకి మమ్మల్ని నడిపించు అని ఆక్రోశించారు. అప్పుడే మాకు శాంతి దొరుకుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. అంచేత ఇది ఎప్పటి నుంచో దీని మీద పరిశోధన జరుగుతోంది. ఈవెన్ పురాణ గాథలు, గ్రీకు పురాణ గాథలు కూడా రాయడం జరిగింది. ఈజిప్షియన్ పురాణ గాథలు కూడా మరణాన్ని గెలిచినట్టుగా, గెలవాలన్నట్టుగా పురాణ గాథలు రాయడం జరిగింది. కానీ చారిత్రక వాస్తవం కాదు. ఈ ఒక క్రీస్తు పునరుద్ధానం తప్ప ఈ ఆల్ ది స్టోరీస్ దే ఆర్ మియర్ స్టోరీస్. అంచేత పునరుద్ధానం ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవేతరుడికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరణం గెలవడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందరికీ కూడా. ఆ సత్యం తెలుసుకోవాలే కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంచేత ఇది చాలా కీలకమైంది మానవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి ఇది చాలా కీలకమైంది అన్న సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు, పునరుద్ధానము నిజానికి దినం శనివారం నుంచి ఆదివారానికి ఆరాధన దినంగా, ఒక స్పెషల్ డేగా, యూదులకి వెరీ స్పెషల్ డే, హోలీ డే వాజ్ ఎ సాటర్డే ఆర్ ఈజ్ ఎ సాటర్డే. ఈ రోజుకి కూడా సబాత్, దేవుడికి అర్పించినటువంటి ఆ రోజు పని చేయకూడదు, దేవునికి దాన్ని డెడికేట్ చేసుకోవాలి. అది వాళ్ళ ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, పదాజ్ఞల్లో అది ఒకటి. సో సాటర్డే నుంచి, అంటే 7th డే నుంచి 1st డేకి, ఆదివారానికి, మొదటి రోజుకి అది మారడానికి కూడా కారణం ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి సృష్టి క్రమంలో, అంటే దేవుడు భూమి ఆకాశంను సృజించి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి సకలమైనటువంటి జీవులను, బొటానికల్, బయోలాజికల్, జూవలాజికల్, ఆంథ్రోపోలాజికల్, అన్ని రకాలైనటువంటి జీవులను సృజించిన తర్వాత భూమి
నివాస యోగ్యమైనటువంటి ఒక పర్యావరణాన్ని దానికి ఇచ్చిన తర్వాత, మనిషిని సృష్టించి అందులో పెట్టిన తర్వాత, ఈ ఈ ఈ మొదటి సృష్టి క్రమం 6 రోజులు చేశాయన 7వ దినాన్ని విశ్రమించాడు. కాబట్టి 7th డే వాజ్ వెరీ హోలీ డే, వెరీ స్పెషల్ డే. సో దేవుడు దాన్ని సెట్ అపార్ట్ చేశాడు, దాన్ని ప్రత్యేకపరిచాడు, తన కోసం ప్రత్యేకించుకున్నాడు, తన కోసం అట్టి పెట్టుకున్నాడు. అంచేత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ ద ఫస్ట్ క్రియేషన్ ఆర్డర్, సృష్టి క్రమంలో 7th డే వాజ్ అ సిగ్నిఫికెంట్ డే, వాజ్ అ స్పెషల్ డే, వాజ్ అ హోలీ డే. అది ప్రత్యేకమైంది, పరిశుద్ధమైనటువంటి దినం. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, కన్యక గర్భాన్ని జన్మించిన తర్వాత, మానవ రూపాన్ని ధరించిన తర్వాత, ఆయన శిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి ఎవరైతే ఆయన శిలువను ఆశ్రయిస్తారో, శిలువ వేయబడిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, శిలువ వేయబడిన క్రీస్తుకు తమ విశ్వాసం ద్వారా తమ జీవితాన్ని సమర్పించుకుంటారో, వారు మారు మనసు పొందినటువంటి విశ్వాసులు, వాళ్ళు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ లింగం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, వారు ఆయన పిల్లలు, అలా ఆయన బిడ్డలవుటకు వారికి అధికారం అనుగ్రహించాడని రాయబడి. అటువంటి వారు క్రీస్తు యేసునందున్నవారు అని పిలుస్తుంది వాళ్ళని బైబిల్. వాళ్ళు నూతన సృష్టి అని చెప్తుంది బైబిల్. ఎవడైనో క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. సో దిస్ ఇస్ ఎ న్యూ క్రియేషన్ ఆర్డర్. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని పరలోక రాజ్యాన్ని చేరలేడు. ఈ క్రొత్తగా జన్మించడం రిజరక్షన్ తో ఆరంభమైంది. ఆ పాత విషయాలన్నీ కూడా పోవడానికి, కొత్త వరల్డ్ ఆర్డర్ రావడానికి, కొత్త క్రియేషన్ ఆర్డర్ రావడానికి, భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు 2వ రాకడ సందర్భంగా ఆయన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని సృష్టించి ఒక మరో ప్రపంచాన్ని, మరో క్రొత్త ప్రపంచాన్ని, కొత్త బంగారు లోకాన్ని మనకి ఆయన స్టోర్ చేసి ఉంచాడు. దానికి పునాది ఎక్కడ పడిందంటే, ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, మొదటి రోజు ఆదివారం రోజున యేసు పునరుద్ధానంతో అది ఆరంభమైంది. కాబట్టి మొదటి క్రియేషన్ ఆర్డర్ లో 7th డే వాజ్ అ సిగ్నిఫికెంట్ డే. అది ప్రాముఖ్యమైనటువంటి దినం. యేసుక్రీస్తు వారిలో నూతన సృష్టి ఆరంభమైంది కనుక, యేసుక్రీస్తు తోటి ఇది ఆరంభమైంది కనుక, ఇది పునరుద్ధానంతో ఆరంభమైంది కనుక, ఆదివారము ప్రత్యేక దినంగా సంతరించుకుంది. నిజానికి పాత నిబంధనలో వాళ్ళు ప్రభు దినం అని పిలిచేవాళ్ళు. సాధారణంగా ప్రభు దినం అంటే ఒక షేడ్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే తీర్పు దినం. ప్రభు ఒక రోజు తీర్పు తీరుస్తాడు, తీర్పు దినం ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో రచయితలు ప్రభు దినం అనే మాటని వాళ్ళు కొత్తగా వాడడం మొదలెట్టారు. ఉదాహరణకి యోహాను చివరి పుస్తకం ప్రకటన గ్రంథం రాస్తూ, నేను ప్రభు దినమున ఆత్మవసుడనై ఉండగా అని రాశారు ప్రకటన గ్రంథంలో. సో ప్రభు దినం అని వాళ్ళు రిఫర్ చేసేటప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ సండే. సో రిజరెక్టెడ్ డే అనేది చాలా ప్రాముఖ్యమైన దినంగా పరిణమించింది. క్రాస్ శుక్రవారం చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు రిజరెక్ట్ అయినటువంటి దినాన్ని అత్యంత ప్రాముఖ్యమైన దినంగా, అది ప్రభువుకి ఆరాధన చెల్లించే దినంగా, అది ప్రభువుకి యూదులు ఎంత నిష్ఠతోటి శనివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించారో అంతే నిష్ఠతోటి, ఇంకా అంతకు మించినటువంటి హృదయమందు సున్నతి చేయబడినటువంటి నిష్ఠతోటి ఆదివారాన్ని ప్రభు దినంగా పరిగణించి దాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి వాళ్ళు పూనుకున్నారు. సో అందువల్లే మనం అపోస్తల కార్యాలు చదివితే ఆదిమ సంఘంలో వాళ్ళు విశ్రాంతి దినాన సువార్త ప్రకటించేవాళ్ళు. ఎందుకంటే విశ్రాంతి దినాన వాళ్ళకి యూదులు దొరుకుతారు, ఆ రోజు వాళ్ళకి హాలిడే, వాళ్ళు సమాజ మందిరాల్లో దొరుకుతారు. అందుకని విశ్రాంతి దినాన సాధ్యమైనంత వరకు సమాజ మందిరాలకు వెళ్ళి అక్కడ క్రీస్తుని గురించి బోధిస్తున్నారు. కానీ సండే వాళ్ళు ఎప్పుడు గాస్పెల్ చెప్పినట్టుగా మనకు కనపడదు, అంత యాక్టివ్ గా ఉన్నట్టుగా, సాటర్డే అంత యాక్టివ్ గా ఉన్నట్టుగా కనపడదు. సండేన వాళ్ళు గ్యాదర్ అవుతున్నట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి. కొరింథీయులకి పత్రిక రాస్తూ పౌలు చెప్తాడు, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ లో ఆదివారాన మీరు గ్యాదర్ అయినప్పుడు యథావిధిగా వాడుకు చొప్పున మీరు కొంత అమౌంట్ పక్కకి తీసి పెట్టని, ఫలానా నీడ్ ఉన్నటువంటి
సంఘానికి వాళ్ళకి కావాలి, నేను వచ్చినప్పుడు కలెక్ట్ చేయకండి, ముందే కలెక్ట్ చేసి పక్కన పెట్టండి అని చెప్తాడు అనమాట. సో ఆ సందర్భంగా ఆయన అడుగుతున్నప్పుడు మరొక నీడ్ లో ఉన్నటువంటి అవసరం ఉన్న సంఘం గురించి ఆయన వారిని ఆదుకోమని చెప్పేటప్పుడు ఆయన పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు, మీరు ఆదివారంన మీరు సమాజంగా కూడేటప్పుడు అని. సో మనకి దాఖలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దే హ్యావ్ కన్సిడర్డ్ సండే యాజ్ ఎ స్పెషల్ డే. కాబట్టి రిజరక్షన్ ఏం చేసిందంటే ఇట్ షిఫ్టెడ్. కొంతమంది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు, దేవుడు పెట్టిన దాన్ని మనం ఎలా మారుస్తాం, దేవుడు పెట్టాడు కదా ఇది, ఆజ్ఞ కదా ఇది, దీన్ని ఎలా మారుస్తాం. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పాడు, మనుష్య కుమారుడు అంటే తాను, యేసుక్రీస్తు అను తాను మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడు. సో విశ్రాంతి దినాన్ని మార్చగలిగినటువంటి అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. కాబట్టి తన పునరుద్ధానం ద్వారా ఆయన ఆ షిఫ్ట్ తీసుకొచ్చాడు. అంచేత సండే అందుకని క్రైస్తవ వర్గాల్లో చాలా మంది బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు పునరుద్ధాన దినంగా కూడా పిలుస్తారు, పరిగణిస్తారు. ఆ సంబోధన కూడా అలా ఉంటుంది. దట్స్ వై రిజరక్షన్ ఈజ్ అ వెరీ వెరీ సెంట్రల్ ఎలిమెంట్ టు క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి ఇది చాలా కీలకమైంది అని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది రక్షణ అనేది యేసుక్రీస్తు వారి శిలువ కార్యం ద్వారా వస్తుంది కాబట్టి కేవలం యేసుక్రీస్తు శిలువని విశ్వసిస్తే సరిపోదా? ఎందుకంటే ఆయన పునరుద్ధానం మీద కొంతమందికి మాకు డౌట్లు ఉన్నాయంటున్నారు. ఆయన పునరుద్ధానం కూడా విశ్వసించాలా? ఒకవేళ పునరుద్ధానం నమ్మకపోతే ఏమవుతుంది? వారికి రక్షణ అనేది వస్తుందా లేకపోతే రాదా? ఒక విశ్వాసి పునరుద్ధాన్ని నమ్మకపోతే ఏం పోగొట్టుకుంటాడు? ఎగ్జాక్ట్లీ. అందుకనే పౌలు ఆ డిఫెన్స్ ఇచ్చాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. మీరు కేవలం సిలువను విశ్వసించి పునరుద్ధానం లేదంటే కుదరదు, మీ విశ్వాసం వ్యర్థం, మా ప్రకటన మా సువార్త వ్యర్థం, తర్వాత మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. విశ్వాసము దేని మీద? మనకి క్రీస్తు అని. క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తోంది? క్రీస్తు అనే వ్యక్తి సిలువలో చనిపోయాడు. మనం మొన్నటి దినాన్ని చూసాం చాలా కూలంకషంగా సిలువ గురించి. ఆయన సిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించకపోతే లోక పాపానికి ఏ ప్రాంతం వారైనా, ఏ కాలం వారైనా, ఏ తరం వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి పాపం అంటుకుంటోంది కనుక ఆ పాపం నుంచి విముక్తి కలిగించడానికి ఏకైక పరిష్కారం ఒక క్రీస్తు సిలువలోనే ఉంది. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తుని, ఆయన సిలువ కార్యాన్ని, అంటే ఆ సిలువ కార్యం ద్వారానే నా పాపాలు కడుగబడతాయి, దేవునితో తెగిపోయిన నా సంబంధము మళ్ళీ పునరుద్ధరించబడుతుంది, నేను భగవంతుడితో అనుసంధానం అవుతాను, నేను ఆయనతో లీనమవుతాను. లేక మన భారతీయ పరిభాషలో చెప్పాలంటే జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. జీవుడు పరమాత్ముడితోటి మరి మళ్ళీ సంబంధం ఏర్పరచుకుంటాడు. ఈ విధంగా నాకు మోక్షం లభిస్తుంది, ముక్తి లేక విముక్తి లభిస్తుంది. ఈ భయంకరమైన పాప పంకిలమైన లోకం నుంచి, నా పాప పంకిలమైన దేహం నుంచి, పాప పంకిలమైనటువంటి నా జీవితం నుంచి. సో నేను ఒక పునీతమైన క్రొత్త జీవితాన్ని ఆరంభించడానికి, భగవంతుడితో ఒక అద్భుతమైన సంబంధం ఏర్పరచుకునేటువంటి ఆ జీవనానికి ఇది పునాది. సో నా నమ్మిక యేసు క్రీస్తు మీద, ఆయన చేసిన సిలువ కార్యం మీద. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎందుకు పునరుద్ధానాన్ని విశ్వసించకపోతే, పునరుద్ధానమే లేకపోతే అది అవాస్తవం అయితే, ఈ విశ్వాసం యేసుక్రీస్తు సిలువలో ఉంచిన విశ్వాసం, యేసుక్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనే వ్యక్తిలో ఉంచిన విశ్వాసం ఎందుకు వ్యర్థం అవుతుంది? ఎందుకు పౌలు అలా రాశాడు? నీ విశ్వాసం వ్యర్థము అని ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడంటే, సిలువను, యేసుక్రీస్తు వారి సిలువను, లేదా సిలువ కార్యాన్ని, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని వేరు చేయలేదు. అవి రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నటువంటి విషయాలు, ముడిపడిపోయిన విషయాలు. దే ఆర్ ఇన్సెపరబుల్, దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. ఇందువల్ల రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, నీతిమంతులుగా తీర్చబడటం, మనము నీతిమంతులుగా తీర్చబడటం ఆయన
పునరుద్ధానుడయ్యాడు. ఏమిటి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? సిలువలో కదా మనం నీతిమంతులుగా తీర్చబడతాం? కాదు. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు 4:25. మనము నీతిమంతులుగా తీర్చబడ్డకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఏమిటి దాని అర్థము? పునరుద్ధానం జరిగినప్పుడు కొన్ని విషయాలు నిరూపితమైనవి. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు చెల్లించినటువంటి ఆ ప్రాయశ్చిత్తం, లోకమంతటి పక్షాన ఆయన చెల్లించిన ప్రాయశ్చిత్తం. నేను మొన్న చెప్పాను, 1 యోహాను పత్రిక 2వ వచనం ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపం నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆ ప్రాయశ్చిత్తాన్ని న్యాయవంతుడైన, పాపాన్ని శిక్షించకుండా విడిచిపెట్టలేనంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంగీకరించాడు అనడానికి పునరుద్ధానం గుర్తు. యేసుక్రీస్తు ఒకవేళ చనిపోయి సిలువలో చనిపోయి, లెట్ us ఇమాజిన్ యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి పునరుద్ధానుడు కాలేదు అనుకుందాం. నా పాపాలు క్షమించబడ్డాయి అనడానికి నాకు ఆథెంటికేషన్ లేదు. సో సిలువలో జరిగిన కార్యాన్ని అటెస్ట్ చేస్తుంది పునరుద్ధానం. సిలువలో జరిగిన కార్యము వల్ల మనందరి పాపము, లోకమంతటి పాపము, నా పాపము, నీ పాపం క్షమించబడింది. ఇది ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. ఈ ప్రాయశ్చిత్తాన్ని దేవుడు అంగీకరించాడు అనడానికి రుజువు పునరుద్ధానం. ఎందువల్ల? లెట్ us అనలైజ్ దట్ ఫ్యాక్ట్. నా పాపాన్ని పోగొట్టాలి అనంటే మనం గతంలో చూసుకున్నట్టుగానే ముందటి ఇంటర్వ్యూలో, గుడ్ ఫ్రైడేకి ముందటి ఇంటర్వ్యూలో, పాప పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. అది కూడా పరమాత్ముడి రక్తము, దేవుడే దిగి వచ్చి రక్తం చెందించాలి. అంతేకాదు అది పవిత్రమైన రక్తమైన, అది దానముగా బలియాగముగా ఇచ్చిన రక్తం. ఎందుకంటే మానవుల పక్షాన మరి శిక్ష చెల్లించడానికి, ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఒక్కడు కూడా అర్హుడు లేడు. మానవుడు చేసిన పాపానికి మానవుడే శిక్ష చెల్లించాలి. కాబట్టి మానవుల్లో ఒక్కడు కూడా లేడు. కాబట్టి పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని సత్యవేదం చెప్తోంది. అంచేత దేవుడే నరుడై నరుడి పక్షాన, నరులందరి పక్షాన, నరులందరి స్థానంలో ఆ శిక్ష చెల్లించాడు. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, పాపినైన నన్ను బయటపడేయాలంటే తన రక్తం కార్చి ప్రాయశ్చిత్తం చెల్లించి ఆ ఫలానా రక్షకుడు, ఆ సదరు రక్షకుడు పాపం లేనివాడై, ఆయన పాపం లేనివాడు అయితేనే ఆయన చిందించినటువంటి రక్తము సిలువలో నా పాపాన్ని కడగలదు. సో పాప పంకిలమైన మరొక మనిషి రక్తం పాప పంకిలమైన ఇతర మనిషిని ఎలా రక్షిస్తుంది? రక్షించలేదు. ఈత రానివాడు మునిగిపోతూ ఉంటే మరొక ఈత రానివాడు రక్షించలేడు. సో లేకపోతే మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఒకడు నేరస్తుడిగా లేకపోతే ముద్దాయిగా బుక్ అయితే పీనల్ కోడ్ ప్రకారం అతగాడికి బెయిల్ ఇప్పించాలి అని అంటే ఆ బెయిల్ ఇచ్చి సొంత పూచీకత్తు తీసుకొని సంతకం పెట్టే వ్యక్తి మీద పోలీస్ కేసెస్ ఉండకూడదు, అతనికి క్లీన్ చిట్ ఉండాలి. అలాగే నన్ను రక్షించే రక్షకుడు, మానవాళిని రక్షించేటువంటి రక్షకుడు, అతడు ఎవరైనా సరే పాపం అంటుకోని వాడై ఉండాలి. అందుకనే ఈ మాట ఉంది, తత్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి, పుణ్యమైన రక్తమే. రిజరెక్షన్ ఏం తెలియజేస్తుంది మనకి? పాపం వల్ల వచ్చు జీతము మరణం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు, సిలువలో చనిపోయి మనందరి పక్షాన ఆయన పునరుద్ధానుడైనప్పుడు, మరణాన్ని గెలిచినప్పుడు ఒకటి స్పష్టంగా నిరూపితమైంది, ఈయనకంటూ వ్యక్తిగత పాపం లేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం లేదు ఒక ఆయనకి. ఆయన మరణాన్ని గెలిచాడు అంటే ఆయనకు పాపం లేదని అర్థం. ఆయనకు పాపం లేదు అని అంటే ఆయన చిందించిన రక్తం వల్ల నా పాపం పోతుంది.
ఇస్ ద రీజన్. యేసుక్రీస్తు రిజరెక్షన్, యేసుక్రీస్తు పునరుద్ధానుడు కావడం అన్న సత్యం, నా పాపాలు పోయాయి, నా విశ్వాసం వ్యర్థం కాదు. ఒకవేళ నా పాపాలు పోకపోతే నేను సిలువ వేయబడిన క్రీస్తుని గాని లేకపోతే సిలువను కానీ క్రీస్తు సిలువను కానీ ఆశ్రయిస్తే అది వ్యర్థమే అవుతుంది నా విశ్వాసం. కనుక రిజరెక్షన్ లేకపోతే, రిజరెక్షన్ ఏమని ప్రూవ్ చేస్తుంది? జీసస్ వాజ్ సిన్లెస్, ఆయన పాపరహితుడు అని ప్రూవ్ చేస్తుంది. పాపరహితుడు కాబట్టి ఆయన సిలువలో చిందించిన రక్తము నన్ను కడుగుతుంది. దేర్ఫోర్ రిజరెక్షన్ ఆథెంటికేట్స్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఆ రెండింటిని సెపరేట్ చేయడానికి వీల్లేదు. అందుకనే మనము నమ్మేటప్పుడు ఆయన కేవలం సిలువ వేయబడిన క్రీస్తుని నమ్మం, సిలువ వేయబడిన క్రీస్తుని, తిరిగి లేచిన క్రీస్తుని, తిరిగి రాబోయే క్రీస్తుని మనం నమ్ముతాం. క్రైస్ట్ ఇన్ టోటో, క్రీస్తును పరిపూర్ణమైన క్రీస్తు వ్యక్తిత్వాన్ని, ఆయన పరిపూర్ణమైన కార్యాన్ని మనం నమ్ముతాం. అంచేత యూ కెనాట్ సెపరేట్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి ద్వారా రక్షణ రావాలంటే ఏ వ్యక్తి అయినా సరే తన విశ్వాసం కరెక్ట్ అని చెప్పుకోవాలంటే తను యేసుక్రీస్తు వారి సిలువను, అంతేకాకుండా ఆయన యొక్క పునరుద్ధానాన్ని కూడా నమ్మాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకదాని నుంచి ఒకటి వేరు చేయలేం. ఇంకా మన విశ్వాసం కరెక్ట్ అని చెప్పాలి, లేకపోతే స్థిరమైంది అని చెప్పాలంటే అది చెప్పగలిగింది కేవలం రిజరెక్షనే. అనేకమైన వారు కొన్ని గ్రంథాల్లో వారి వారి యుగ పురుషులుగా పిలువబడేవారు, మిగతా వాళ్ళు కూడా మేము లేచాము అన్నట్లు రాసుకున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు లేచారు అని వారి మత గ్రంథాల్లో రాసుకున్నారు, కానీ బైబిల్లో అసలు దానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయా? మీ మత గ్రంథం కాబట్టి మీరే రాసుకున్నారు మీ బైబిల్లో అని అంటున్నారు. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది, యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు, మరణాన్ని జయించాడు అని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? కేవలం బైబిలే ఆధారమా, ఇంకేమన్నా ఆధారాలు ఉన్నాయా? రైట్, నైస్. మనం దీన్ని కులంకుషంగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, నా ప్రశ్న ఏంటంటే ఒక ఎదురు ప్రశ్న. ఏ మత గ్రంథాల్లో ఏ మహానుభావుడు గురించి, ఏ యుగ పురుషుడి గురించి మరణాన్ని గెలిచాడని ఉందో ఒక రిఫరెన్స్ నాకు చెప్పాను. దట్ ఈస్ ద ఫస్ట్, పర్టికులర్లీ ఇన్ ఇండియా. నాకు తెలిసి నేనైతే వినలేదు, నేనైతే చూడలేదు. ఒకసారి చెప్తే నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దట్స్ నెంబర్ 1. ఏ మత గ్రంథాల్లో అయినా రిజరెక్షన్ గురించి ఉంటే అది చూపిమంటారు. ఇప్పుడు ఎవరు ఆ మరణాన్ని గెలిచిన వ్యక్తి ఎవరు, ఆయన గురించినటువంటి ప్రస్తావన ఇట్లా గెలిచాడన్నప్పుడు ఎక్కడ ఉంది ఆ మత గ్రంథం? అది పురాణమా, లేకపోతే ఇతిహాసమా, ఉపనిషత్త, లేక వేదమా, ఏమిటది? మాకు చెప్పాలి. లేకపోతే ఆ తర్వాత కొంతమంది వచ్చారు, మహత్యాలని రాశారు, ఆ మహత్యం ఈ మహత్యం అని రాసుకున్నారు. ఎక్కడుంది? చూపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, బైబిల్ ఇతర మత గ్రంథాలతో పోలిస్తే ఇది కేవలం ఒక మత విశ్వాసానికి సంబంధించిన పుస్తకం కాదు అని ఈరోజు తేలిపోయింది. ఈరోజు బైబిల్ ఒక చారిత్రక పుస్తకం. బైబిల్కి ఈరోజు ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు మనం తీసుకొని ఒక పక్కన పేరిస్తే, కుడి పక్కన పేరిస్తే, లేదా ఇతర పుస్తకాలకు ఉన్నటువంటి ఆధారాల్ని మరో పక్కన పోలిస్తే లేకపోతే పేర్చితే, అంటే డాక్యుమెంట్ రూపంలో, రాత ప్రతుల రూపంలో, ప్రాచీన చేతి వ్రాత ప్రతుల రూపంలో ఉన్న డాక్యుమెంట్స్ మనం అన్ని తీసుకొని బైబిల్కి సంబంధించిన, బైబిల్ని నిరూపించేటువంటి, చరిత్ర పుస్తకంగా నిరూపించేటువంటి ఆధారాలని ఒక పక్కన, కుడి పక్కన, ఇతర ఏ వ్యక్తినైనా తీసుకోండి, అలెగ్జాండర్ లాంటి వాళ్ళని, అరిస్టాటిల్ లాంటి వాళ్ళని, బుద్ధుడి లాంటి వాళ్ళని, మొహమ్మద్ లాంటి వాళ్ళని, ఎవరినైనా తీసుకొని ఎడం పక్కన పేర్చండి. ఒక్కొక్క దాన్ని తీసుకోండి, ఒక్కొక్క పుస్తకాన్ని, ఒక్కొక్క వ్యక్తిని తీసుకోండి. వారి చారిత్రాత్మకత ఎన్ని ఆధారాలు దొరికినాయి, ఎన్ని దొంతర్ల డాక్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్ డాక్యుమెంట్స్ దొరికినాయి, అంటే చేతి వ్రాతల పత్రాలు దొరికినాయి,
బైబిల్కి ఎన్ని దొరికినాయి అని చూస్తే ఎవరిది కూడా ప్రపంచంలో ఏ పుస్తకాన్ని కూడా 4 అడుగులకి మించి లేదు. 4 మించి లేదు. ఒకవేళ దొంతరగా ఒకదానికి ఒకటి పేర్చితే. కానీ ఈరోజు కొత్త నిబంధనకి పాత నిబంధనకి కలిపి ఒకదాని మీద ఒకటి దొంతరగా పేరిస్తే ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం ఊహించలేం. చాలా మందికి నమ్మశక్యం కానట్టుగా ఉంటుంది. 2.5 మైళ్ళ హైట్ వస్తుందన్నమాట ఆ డాక్యుమెంట్స్ ఫైల్, దాని దొంతర 2.5 మైళ్ళు. 2.5 మైళ్ళు అంటే మన ఈ మధ్య పడిపోయింది WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్. అలాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ని ఒకదానిపైన ఒకటి 3 పేర్చినా కూడా ఆ హైట్ రాదు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి యేసుక్రీస్తు వారికి. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏది నేను మాట్లాడేది బైబిల్ బయట ఎవిడెన్సెస్, బైబిల్లో ఉన్న ఎవిడెన్సెస్ కాదు. ఓకే. సో బైబిల్ చెప్పే విషయాలు ఏమిటంటే ఏదో క్రైస్తవులు రాసుకున్న విషయాలు కాదు. అందుకనే బైబిల్లో ఒక యునిక్నెస్ ఉంది. రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి బైబిల్కి. కానీ ఒక యునిక్నెస్ ఏమిటంటే ఒకే వ్యక్తి రాయిలా బైబిల్ని. భగవద్గీతను తీసుకుంటే వ్యాస మహర్షి ఒకడే రాశాడు. ఇప్పుడు మీరు ఖురాన్ని తీసుకుంటే మొహమ్మద్ ఒకడే రాశాడు. ఇప్పుడు మీరు రామాయణాన్ని తీసుకుంటే వాల్మీకి ఒకటే రాశాడు. కానీ బైబిల్ని 40 మంది రచయితలు 1600 సంవత్సరాల కాలంలో ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా, ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టకుండా, ఒకే వ్యక్తి గురించి ఒకే విషయాన్ని పొంతనతోటి విరుద్ధత లేకుండా ఇక్కడే అర్థమైపోతుంది అది కేవలం మానవులు రచించింది కాదు, దీని వెనుక దేవుడు ఉన్నాడు అని సుస్పష్టంగా అర్థమైపోతుంది. సో మా ఇతర పుస్తకాలని ఒక్కొక్కళ్ళే రాశారు. అంటే రామాయణాన్ని వాల్మీకి రాశాడు, భారతాన్ని వ్యాస మహర్షి రాశాడు, భాగవతాన్ని పోతన రాశాడు. ఇప్పుడు బైబిల్ అలా రాయలేదు. 1600 సంవత్సరాల కాలంలో సమకాలీనులు కానివారు చాలా వరకు 40 మంది రచయితలు ఒకే విషయాన్ని, ఒకే అంశాన్ని ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే వ్యక్తి గురించి, క్రీస్తు అనే వ్యక్తి గురించి పొంతనతో పొందికతో రాయడం ఒక నిజంగా అద్భుతం. మానవ మేధస్సుకు అందంది. చేత బైబిల్ని పోల్చడానికి వీల్లేదు. బైబిల్లో ఏదో ఒకళ్ళు రాసుకున్నది కాదు. ఓకే. పౌలు సువార్తల మీద ఆధారపడకుండా పౌలు రిజరెక్షన్ గురించి రాశాడు. అనేక మంది అపోస్తలు రాశారు. లూకా, మత్తయి, మార్కు, యోహాను భిన్నమైనటువంటి కథనాలు, కానీ పొందిక ఉన్నటువంటి కథనాలు పునరుద్ధానం గురించి రాయడం జరిగింది. ఒక వ్యక్తి ఏదో చనిపోయిన తర్వాత ఆయన గురించి ఒక పుస్తకం ఎవరో ఒకరు రాయడం, ఒక మహత్యంలాగా రాయడం, దాంట్లో ఆ వ్యక్తిని హైలైట్ చేయడం అలా కాదు ఇది. లేకపోతే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏ 200-300 సంవత్సరాలకో 400-500 సంవత్సరాలకో రాయడం కాను, అది కూడా కాదు. బైబిల్లో ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం చెంది ఆరోహణం అయిపోయినటువంటి కొన్ని దశాబ్దాల్లోనే, అంటే AD 80 లోపే, ఒక ప్రకటన గ్రంథం మినహాయిస్తే AD 80 లోపే, అంటే క్రీస్తు శకం 80 సంవత్సరం లోపే, అంటే యేసుక్రీస్తు వారి సమకాలీనులు బ్రతికుండగానే యేసుక్రీస్తును సిలువ వేసిన వారు, ఆయన మీద కుట్ర చేసిన వారు, ఆయన శత్రువులు కూడా బ్రతికుండగానే ఈ విషయాలన్నీ రాయడం జరిగింది. వాళ్ళకి అపోజిషన్ రావాలి, రాలేదు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారన్న సంగతిని యెరూషలేము నడివీధుల్లో, పాలస్తీనా నడివీధుల్లో అనేక చోట్ల మరి ప్రకటన చేశారు. పర్యోబాగులో మార్స్ హిల్ పైన చాలా ఓపెన్ గా యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడయ్యాడని చెప్పడం జరిగింది. ఎవరు అపోజ్ చేయలేదు. ఒకవేళ తప్పై ఉంటే వాళ్ళని ఖండించేవాళ్ళు. దాని గురించి క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి అని అనుకుంటే ఎవరు అపోజ్ చేసిన పరిస్థితి, మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు లేపాడు అని వాళ్ళు చాలా ధైర్యంగా ప్రకటించారు.
అబద్ధం చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎలాగ వెళ్ళి ప్రకటించగలరు? ఎక్కడో పాలస్తీనాలో సిలువ వేస్తే ఎక్కడో పాలస్తీనాలో జరిగితే ఇక్కడికి వచ్చి ప్రకటించితే అది వేరే విషయం. అక్కడే ప్రకటన చేశారు. ఎక్కడైతే జరిగింది అక్కడే చెప్పగలిగారు ధైర్యంగా. చెప్పారు. ఎక్కడేమో బయటే కదా ఆయన సిలువ వేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడని, ఇలా జరిగిందని మనం నమ్మడానికి ఈ రోజున ఆయన అనేక సందర్భాల్లో పునరుద్ధానుడైన తర్వాత చూపించుకున్నాడు. అనేక సందర్భాల్లో చూపించుకున్నాడు. రిజరెక్టెడ్ అపియరెన్సెస్ అంటాం, పూర్వ ప్రత్యక్షతలు అంటాం. ఈ పునరుద్ధాన పూర్వ ప్రత్యక్షతలు మనం చూస్తే దాదాపు 11-12 సన్నివేశాలు తను చూపించుకోవడం మనం చాలా స్పష్టంగా చూస్తాం. నేను మీకు కొన్నిటిని నేను ఉదహరిస్తాను. మగ్దలేనే మరియకు ఆయన కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం నుంచి 10 వచనాల్లో మార్నింగ్ ప్రాతకాలంలో ఇది కనపడింది, ఉదయాన్నే. ఆ తర్వాత కొంతమంది స్త్రీలకు ఆయన కనిపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ఇది రాయబడింది. అది కూడా ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో జరిగింది. ఆ తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి 2 శిష్యులతో ఆయన కలిసి నడుచుకుంటా కొంత దూరం వెళ్ళి వాళ్ళకి లేఖనాల్లో మెస్సియా గురించి, తన గురించి, క్రీస్తు గురించి ఉన్నటువంటి విషయాలను ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లోను, లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 32 వచనాల్లోను ఇది రాయబడింది. పేతురు కనపడ్డాడు. లూకా 24:34 మనం చదివితే ఏదో ఒక సమయంలో, అది ఒక రోజు కనపడ్డాడు. ఆ సమయం పొందుపరచలేదు. ఆ తర్వాత 11 మంది శిష్యులకు ఆయన కనపడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే ఒక రాత్రి ఆయన కనపడడం మనం చూస్తాం. ఆ సమయంలో తోమా అక్కడ లేడు. తోమా నమ్మనున్నాడు ఆయన్ని. అయితే మళ్ళీ తోమా ఉన్నప్పుడు, మళ్ళీ యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదివితే 26 నుంచి 31 వచనాలు, తోమా ఉన్నప్పుడు ఒక వారం తర్వాత ఆయన మళ్ళీ 11 మంది శిష్యులకు కనపడడం మనం చూస్తాం. ఆ తర్వాత 7గురికి ఆయన గలిలయ సముద్రం పక్కన కనపడినట్టుగా మనం చూస్తాం. అది యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి అధ్యాయంలో మనకి ఆ కథనం చాలా స్పష్టంగా రాయబడింది. అంతేకాదు మళ్ళీ ఆయన 11 మందికి కనపడినప్పుడు గలిలయలో కూడా మనకి ప్రస్తావన మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో 16 నుంచి 20 వచనాల్లో మనకు కనపడుతుంది. యాకోబుకి కనపడ్డాడు ఆయన. ఈ విషయాన్ని పౌలు ఆయన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చెప్తాడు. అంతేకాదు తనకి కనపడ్డాడని కూడా చెప్తాడు పౌలు చాలా స్పష్టంగా. అలాగే ఎసెన్షన్ ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా కనపడ్డాడు. 500 మందికి ఆయన కనపడినట్టుగా కూడా మనకు ప్రస్తావనలు ఉన్నాయి. మార్కు సువార్త మనకు 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకి చాలా స్పష్టంగా ఏం కనపడుతుందంటే ఇంతమందికి ఇన్ని సందర్భాల్లో కనపడ్డాడు. కాబట్టి ఇదేదో ఒక హాలూసినేషన్ గా కానీ, భ్రమించడానికి కానీ, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడానికి కానీ, కలగండం కానీ కాదు. ఇది వాస్తవం అని మనకు అర్థమవుతుంది. ఏ సైకాలజిస్ట్ అయినా, ఏ క్లినికల్ సైకాలజిస్ట్ అడిగినా ఆయన చెప్తాడు చాలా స్పష్టంగా మనకి హాలూసినేషన్ యొక్క పద్ధతి ఎలా ఉంటుందో. ఒక్కళ్ళకి మాటి మాటికి భ్రాంతి కలుగుతుంటే దాన్ని హాలూసినేషన్ భ్రాంతి అనొచ్చు. కానీ అనేక మందికి భిన్నమైనటువంటి సందర్భాల్లో ఒకే రకమైన ప్రత్యక్షత కలిగింది. కాబట్టి చాలా స్పష్టంగా ఆయన మొత్తం మీద 500 మంది మోసపోవడానికి, భ్రాంతికి గురవడానికి వీల్లేదు కనుక ఇది చాలా నమ్మదగినటువంటి అకౌంట్, బిబ్లికల్ అకౌంట్. ఈ అంతేకాదు మనం చరిత్రలోకి వెళ్ళి మనం చూసినా కూడా, ఒక చరిత్రకారుల్లాగా మనం పరిశీలన చేసినా కూడా అనేకమైన ఫ్యాక్ట్స్ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, రోమన్ సీల్ బ్రేక్ అయిపోయింది. రోమా అధికారం ఏమిటంటే ఆ యేసుక్రీస్తుని ఎక్కడైతే అరిమతయి యోసేపు ఆ కొండ గుహలో చెక్కబడినటువంటి రాతితో చెక్కబడినటువంటి ఆ సమాధిలో ఉంచారో దాని మీద పెద్ద బండరాయిని వేసి, దాని మీద రోమన్ సీల్ వేసి
ముద్ర వేసి, రాజముద్ర వేసి అక్కడ రోమన్ గాడ్ ని ఉంచారు. ఆ సీల్ బ్రేక్ అయింది అంటే అర్థం ఏంటంటే మానవుడు తీయలేడు దాన్ని. అంటే మానవుడు తీయాలంటే మళ్ళీ రాజుగారి ఆదేశిస్తేనే తీయగలడు. రోమన్ సీల్ ని బ్రేక్ చేస్తే ఆ కఠిన శిక్షలు ఉంటాయి, మరణ శిక్ష కూడా ఉంటుంది. అసలు సమాధుల జోలికి వెళ్తే మరణ శిక్ష కూడా ఉంటుందని చెప్పి తాకీదు జారీ చేసినటువంటి శిలా శాసనాలు కూడా మనకి పురావస్తు శాస్త్రంలో దొరికినాయి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఈ శిలా శాసనం కూడా క్రీస్తు శకం 50 లోపలే చేసినట్టు మనకి ఈ రోజు పురావస్తు ఆధారాలు దొరికినాయి. దాన్ని నజరేతు శిలాశాసనం అని అంటారు. లేకపోతే ఈ సమాధుల దగ్గరికి వచ్చి దొంగతనాలు చేయడానికి పూనుకుంటారు కొంతమంది, ఎందుకంటే సమాధుల లోపల విలువైన వస్తువులు పెడతారు, ఆచారం ఉంది కాబట్టి అలా దొంగతనాలు చేస్తారేమోనని ఆ దొంగతనాలు చేస్తారు కాబట్టి ఇలాంటి శాసనం కూడా మరి ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి చరిత్రకారుల, పురావస్తు శాస్త్రజ్ఞుల ఆలోచన, అంచనా కూడా ఉంది. మొత్తం మీద ఇలాంటి శాసనం అమల్లో ఉంది క్రీస్తు శకం 50 లోపే. కనుక ఆ బ్రోకెన్ సీల్ అనేది కూడా ఒక ఫ్యాక్ట్ అన్నమాట. ఆయన సమాధి తుమ్మబడింది అనడానికి ఒక ఫ్యాక్ట్. రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఖాళీగా ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమాధి తెరవబడిపోదు. సమాధిలో శవం ఉండిపోయింది అనుకోండి, ఆ శవాన్ని చూపిస్తే చాలు ఆయన లేచాడు అని చెప్పడానికి వీలవుతుంది. కొంతమంది ఏమనుకుంటారు, శవాన్ని ఎత్తుకుపోయారు అని అంటున్నారు. శవాన్ని ఎత్తుకుపోతుంటే మరి గాడ్స్ ఏం చేశారు, రోమా సైనికులు ఏం చేశారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. శిష్యులు ఎత్తుకుపోయారు అక్కడ. అబద్ధంలో కూడా వాళ్ళు దొరికిపోయారు. ఎవరో ఎత్తుకుపోయారంటే బాగుండేది. మేము నిద్రపోతుండగా ఎవరో ఎత్తుకుపోయారంటే చాలా బాగుండేది. మేము నిద్రపోతుండగా శిష్యులు ఎత్తుకుపోయారు. నిద్రపోయేవాడికి శిష్యులు ఎత్తుకుపోయారని ఎలా తెలుస్తుంది? కాబట్టి అక్కడ అబద్ధం ఆడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఖాళీ సమాధి. కొంతమంది అన్నారు తప్పుడు సమాధి చూపించారు, వేరే ఖాళీ సమాధిని చూపించి ఇదే క్రీస్తు సమాధి అని అన్నారంటే, ఆ సమాధిలో పెట్టినప్పుడు అందరికీ తెలుసు ఆ విషయం. సమాధికి దారి కూడా చాలా స్పష్టం. సమాధికి దారి ఏంటని స్త్రీలు మాట్లాడుకోవాలా. సమాధి నుంచి రాయి ఎవరు దొరికిస్తారు, మన సుగంధ ద్రవ్యాలు ఆయన శవానికి ఎలా రాయాలని వాళ్ళు అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే హాలుసినేషన్ కలగాలి అని అంటే ఇంకో విషయం కూడా మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఇది జరుగుతుంది 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 అనుకుంటే అది జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ జరగదు అనుకున్నారు వాళ్ళు. పేతురు నమ్మలేదు, తోమా నమ్మలేదు, తర్వాత యోహాను కూడా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కానీ నమ్మలేదు. స్త్రీలు కూడా ఎటువంటి భావనతో వెళ్ళారు? ఆదివారాన్న వాళ్ళు తెల్లవారుజామున ఎట్లా వెళ్ళారు? ఆయన లేచాడన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. ఆయన శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు. అంటే ఆయన శవంగానే చూశారు వాళ్ళు. కనుక ఇది నిలబడవు. అంతేకాదు దానికి వేసినటువంటి ఆ పెద్ద బండరాయి కనీసం 2 టన్నుల బరువు. అది ఒక 2 ఏనుగులు కలిసి లాగితే వస్తుంది అది. అలాంటి బండరాయి వెళ్ళి అంత దూరంలో పడిపోయింది, భూకంపం సంభవించింది. అంతేకాదు రోమన్ గాడ్ ఇదేంటంటే వాళ్ళు నిద్రపోయారంటే నిద్రపోయినోడితో పాటు పక్కన వాళ్ళు కూడా చంపేస్తారు. రోమన్ గాడ్ లో ఏమాత్రం తేడా జరిగిందంటే, అంటే ఒక విషయాన్ని కాపలా పెడితే రోమా సైనికుల్ని లేకపోతే రాణువు వారిని వాడు ఏమాత్రం తప్పు చేస్తే మరణ శిక్షే, శిరఛేదనం చేస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. వాళ్ళు నిద్రపోవడానికి అసలు ఛాన్స్ లేదు. సో వాళ్ళు భయప్రాంతులై పారిపోయారు తప్ప నిద్రపోయినటువంటి పరిస్థితి, దొంగిలించిన పరిస్థితి కాదు. అంతేకాదు గ్రేవ్ క్లోత్స్, ఆ ప్రేత వస్త్రాలు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రేత వస్త్రాలను మనం చాలా జాగ్రత్తగా చూస్తే వాళ్ళు సన్నని నారబట్టను చుడతారు శవం చుట్టూ. ఆ చుట్టేటప్పుడు ముందు శవానికి ఒక లేపనం లాంటి సుగంధ ద్రవ్యం రాస్తారు. అది పేస్ట్ లాగా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలాగా కాసేపటికి ఘనీభవించి గట్టిపడిపోతుందో మనం పిండి కట్టి వేసుకుంటాం చెయ్యిరిగినప్పుడు, అట్లాంటి స్వభావం కలిగింది. కాకపోతే ఒక స్వీట్ స్మెల్ వస్తుంది, అరోమా వస్తుంది, చక్కటి పరిమళం దాని నుంచి ఉత్పన్నం అవుతుంది. సో శవం వాసన కొట్టకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే లేపనం రాస్తారు. ఆ తర్వాత సన్నని నారబట్ట చుడతారు. అలా ఒక 2 పొరలు చుట్టిన తర్వాత మళ్ళీ లేపనం రాస్తారు, మళ్ళీ 2 పొరలు చుట్టి మళ్ళీ లేపనం రాస్తారు. అలా లేపనం రాసుకుంటూ వెళ్తారు. ఈ మెడ భాగం నుంచి కింది వరకు అలా చుట్టుకుంటూ వెళ్తారు. అలాగే మళ్ళీ తలకి సెపరేట్ గా మళ్ళీ అదే విధమైనటువంటి ఎంబామింగ్ చేసి వాళ్ళు చుట్టూ సన్నని నారబట్ట చుట్టూ వెళ్తారు. కొంతసేపటికి అదేమైపోతుందంటే ఆ శవము ఘనీభవించేస్తుంది, గట్టిగా అయిపోతుంది. దాన్ని
పగలగొడితే కానీ శవం బయటికి రాదు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంత బరువు? కనీసం 45 నుంచి 50 కేజీల బరువు అది ఉంటుంది. అది యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయినప్పుడు అది ఏమాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకుండా, దాన్ని ఎవరు బ్లేడ్ తో కట్ చేయకుండా, రంపంతో కొయ్యకుండా, లేక అది పగిలిపోకుండా, అది ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా అందులో నుంచి ఆయన దేహం మిస్ అయిపోయింది. అది దొంగిలించడం కాదు, అందులోంచి ఆయన మిస్ అయింది. అందువల్లనే యోహాను సువార్త 20 వచ్చే మనం చదివితే యోహాను పేతురులు పరిగెట్టుకుంటా వెళ్ళి ఒకళ్ళు బయట నుంచి తొంగి చూశారు, ఒకళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. ప్రేత వస్త్రములు పడి ఉన్న తీరును చూసి నమ్మారు వాళ్ళు. కామన్ ఏ యూదుడికైనా ప్రేత వస్త్రాలు ఎలా చుడతారో అర్థమైనటువంటి ఏ యూదుడికైనా ఈయన మామూలు శరీరంతో లేవలేదు, ఈయన మహిమ శరీరంతో లేచాడు. ఒకవేళ ఆయన మామూలు శరీరంతో లేచుంటే మరొకళ్ళు వచ్చి ఆ కట్లన్నీ విప్పాలి. అందుకనే లాజరు లేచినప్పుడు బండను తొలగించమని మరొకరికి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. బండను తొలగించమని మాత్రమే చెప్పలేదు, ఎందుకంటే బండను దోసుకొని రాలేడు ఆయన. రెండవది, లాజరు లేచినప్పుడు బయటికి లాజరు వచ్చిన తర్వాత ఆ కట్లను విప్పమని కూడా ఆయన ఆదేశించాడు. అక్కడ యేసుక్రీస్తు వారి కట్లు అవసరం లేకుండా పోయింది, ఎందుకంటే ఆయన గోడలోంచి దూసుకుపోగలిగినటువంటి ఈ ప్రేత వస్త్రాలు, ఘనీభవించిన ప్రేత వస్త్రాల నుంచి దూసుకుపోగలిగినటువంటి అక్షయమైనటువంటి అమృత తుల్యమైనటువంటి మరణం లేనటువంటి మరి మహిమ శరీరంతో ఆయన లేచడానికి ఇది ఒక సాక్ష్యంగా కనబడుతుంది. ఈ సాక్ష్యం కాక 500 మంది చూడడం అనే సాక్ష్యం కాక 11-12 సన్నివేశాల్లో అనేక మందికి ఆయన కనపడడం కాక అసలు ఈయన్ని ద్వేషించిన వాడు ఒక హాస్టైల్ విట్నెస్. అంటే పేతురు చెప్పాడంటే పర్వాలేదు, యోహాను చెప్పాడంటే పర్వాలేదు, లేక తోమా చెప్పాడంటే, మగ్దలేనే మరియా చెప్పారంటే పర్వాలేదు, వీళ్ళందరూ యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు, యేసు ప్రభు వీరాభిమానులు అనుకోవచ్చు. యేసు ప్రభుని విపరీతంగా ద్వేషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే సౌలు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని జుట్లు పట్టుకుని ఇళ్లల్లోంచి రోడ్ల మీదకి ఈడ్చి తన్నినవాడు, కొట్టినవాడు, హింసించినవాడు, మరణానికి అప్పగించినవాడు, అరెస్ట్ చేసి లాక్కుండా తీసుకువెళ్ళినవాడు. ఇటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని కన్నులారా చూశాడు, పునరుద్ధరణ క్రీస్తు. అదే చెప్పుకున్నాడు 1 కొరింథీ పత్రిక, శివర నాకు కనపడ్డాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇది కేవలం ఏదో కల్పించినటువంటి ఒక కథనం కాదు, కల్పించిన కథనం ఎంత మాత్రం కాదు. ఇంగ్లాండ్ లో ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి లాలో పట్టభద్రుడైనటువంటి ఒక మేధావి, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఆయన నాస్తికుడు. యేసుక్రీస్తు తిరిగి లేవడం అనేది ఆయనకి చాలా హాస్యాస్పదంగా అనిపించింది. మరణం గెలవడం ఏమిటి? ఈ క్రైస్తవులు చేసేటువంటి ఈ మోసాన్ని బయట పెట్టాలనుకున్నాడు ఆయన. సో అనుకున్నాడు అలాగా, క్రైస్తవులు మోసం చేస్తున్నారు, క్రీస్తు అనేవాడు తిరిగి లేచాడని చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నారు, దీన్ని ఎలాగైనా ఈ మిస్టరీని మనం ఛేదించి బయటకు తీసుకొచ్చి ఈ అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి అని పూనుకున్నాడు. పూనుకొని పరిశోధన మొదలెట్టాడు. నాస్తికుడుగా క్రీస్తు లేవలేదన్నటువంటి ఒక బలీయమైనటువంటి నమ్మకం. అయితే అతను రీసెర్చ్ అంతా చేసిన తర్వాత ఎవిడెన్స్ అంతా ఒక పక్కన పెట్టుకొని ఒకదానికి కనెక్ట్ చేసుకుని కంక్లూజన్ రాస్తుంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడనే కంక్లూజన్ వస్తుంది. ఓకే, ఒక నాస్తికుడు తను చేసిన ఇన్వెస్టిగేషన్ లో కూడా యేసుక్రీస్తు లేచాడనే కంక్లూజన్ రావడం జరిగింది, వస్తుంది. అతనికి నచ్చలేదు బుక్ పబ్లిష్ చేయడానికి. సో తన పరిశోధనని పబ్లిష్ చేయకుండా మళ్ళీ పరిశోధన చేశాడు అనుమానంతో. ఓకే, అలా పలుమార్లు పరిశోధన చేసినా కూడా అతనికి కంక్లూజన్ యేసు లేచాడనే వస్తుంది, ఎవిడెన్సెస్ అన్ని దగ్గర పెట్టుకుంటే. ఎక్స్పర్ట్ గా, లా చదువుకున్న పట్టభద్రుడైనటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా తన ఇన్వెస్టిగేషన్ అప్పుడు తన కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు ఆయన పుస్తకం రాస్తాడు, హూ మూవ్ ద స్టోన్. ఆయన పేరు ఫ్రాంక్ మారిసన్. ఈరోజు Amazon.com లో మనకు దొరుకుతుంది పుస్తకం, హూ మూవ్ ద స్టోన్. ఆ రాయిని ఎవరు దొరికించారు. అందుకని ఆ పుస్తకానికి మొదటి చాప్టర్ కి ఆయన ఏమని టైటిల్ పెట్టాడంటే, ద బుక్ దట్ వాస్ రిఫ్యూజ్ టు బి రిటన్. నేను ఏ పుస్తకం రాయకూడదు అనుకున్నానో ఆ పుస్తకమే రాస్తున్నానని మొదటి చాప్టర్ రాశాడు. సో అంచేత ఇది
క్రైస్తవులు మూఢ విశ్వాసంతో కల్పించుకున్న లేకపోతే భ్రాంతి చెందినటువంటి ఒక అవాస్తవం కాదు. ఇంకా చెప్పాలి అనంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే అది కేవలం కట్టుకథ, కల్పిత గాథ అయితే ఆ పునరుద్ధానుడు కాని వాడికి ఆయన ఎన్నో మార్లు చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఆయన అనేక సందర్భాల్లో పలు విధాలుగా ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేశాడు. ఆయన మరి అన్నిసార్లు చెప్పిన తర్వాత ఆయన తిరిగి లేవకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. ఒక అబద్ధికుడు కోసము ప్రాణాలు ఎలా అర్పిస్తారు? హతసాక్షులు ఎలా అవుతారు? యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులుంటే ఒక్క యోహాను తప్ప 11 మంది కూడా వాళ్ళు హతసాక్షులయ్యారు. తోమా మన దేశానికి వచ్చాడు, శూలంతో గుచ్చి ఆయన చంపేశారు, హతసాక్షి అయ్యాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా మరణించాడు, యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు. అనేక మంది వాళ్ళు మృత్యువాత ఎలా అయిందంటే వాళ్ళకి శిరచ్ఛేదనం చేశారు, తల తెగొట్టేశారు. మరి దానికి ఎలా సిద్ధపడ్డారు వాళ్ళు? ఈ 12 మందే కాక అనేక మంది వీళ్ళ ద్వారా యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు చనిపోవడానికి యేసుక్రీస్తు కోసం సిద్ధపడ్డారు. స్టెఫన్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకి. ఎలా ఇది సాధ్యమైంది? మొదటి శతాబ్దం క్రైస్తవుల్ని గుంజలకి కట్టేసి, ఒక కొయ్య గుంజలకి కట్టేసి, వాళ్ళని వెనక్కి రెక్కలు పెడవిరిచి కట్టేసి, వాళ్ళ మీద నూనె పోసి తగలబెట్టి వరుసగా అటువంటి గుంజలు పెట్టి వరుసగా అటువంటి క్రైస్తవుల్ని నిలబెట్టి సజీవ దహనం చేసి రాత్రిపూట ఆ వెలుగులో రోమియోలు భోంచేశారు. దానికి ఎలా ఒప్పుకున్నారు వాళ్ళు? నేను యేసుక్రీస్తు వాడిని కాదు, సీజరే ప్రభు, యేసు ప్రభువు కాదు అని ఒక మాట అంటే వాళ్ళని వదిలేస్తారు. పులులకు సింహాలకు వాళ్ళని బలిచ్చారు, అనేక మందిని శిరచ్ఛేదనం చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక అబద్ధికుడి కోసం, పునరుద్ధానం చెందని వాడి కోసం ఇది ఎలా సాధ్యమైంది? కాబట్టి ఈ అన్ని కేసెస్ లో కూడా మనకి చరిత్ర స్పష్టం చేస్తుంది ఏమిటంటే, ఈరోజు మన చరిత్ర పుస్తకాలు చదివితే క్రైస్తవుల్ని ఎంత హింసించారో మనకి మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, ఆ తర్వాత అనేకమైన సందర్భాల్లో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక బైబిల్లో ఉన్న విషయాలు కాదు, క్రైస్తవులు ఎంత హింసకు గురయ్యారు అన్నటువంటి విషయం. తర్వాత చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసెఫస్, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆయన యేసుక్రీస్తు గురించి తన పుస్తకాల్లో రాస్తూ, క్రైస్తవుల గురించి రాస్తూ, ఆయన సిలువను గురించి రాశాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్న విషయం గురించి కూడా వాళ్ళ శిష్యులు ఏమనుకుంటున్నారు, ఏమని ప్రకటన చేస్తున్నారు అన్న విషయం కూడా స్పష్టంగా రాశాడు. సో బైబిల్లో ఏదో తర్వాత 4వ శతాబ్దం తర్వాత ఆ తర్వాత వచ్చిన విషయాలు కాదు. మొదటి శతాబ్దానికి సంబంధించిన, లేకపోతే మొదటి శతాబ్దం 2వ శతాబ్దం మధ్యకాలంలో జీవించినటువంటి జోసెఫస్, ఫ్లేవియస్ జోసెఫ్ అనేటువంటి చరిత్రకారుడు పునరుద్ధానం కూడా మెన్షన్ చేశాడు తన యొక్క యాంటిక్విటీస్, జూయిష్ వార్స్ అనేటువంటి పుస్తకాలు. కాబట్టి ఇది చారిత్రక వాస్తవం. అన్నిటికీ మించినటువంటి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, తోమా అనే వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మలేదు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడంటే. ఆయన గాయాల్లో వేలు పెట్టాలనుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు, రా చూడు నా గాయాల్లో వేలు చూడు, కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అన్నాడు. ఆ తోమా భారతదేశానికి క్రీస్తు 12వ సంవత్సరంలో వచ్చాడు. అప్పటికి ఇంకా గ్రేట్ బ్రిటన్ లేదు ప్రపంచ పటంలో, అప్పటికి ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు ప్రపంచ పటంలో. అసలు అమెరికా ఏర్పడక ముందు, బ్రిటన్ ఏర్పడక ముందు, ఈ కంట్రీసే పుట్టక ముందు భారతదేశానికి క్రీస్తును తీసుకొచ్చాడు, సువార్త ప్రకటించాడు, కేరళ బ్రాహ్మణులకి సువార్త చెప్పాడు. అలా హైందవుల్ని మారుస్తున్నాడనే ఆయన్ని చంపేయడం జరిగింది. మైలాపురంలో, చెన్నై పట్టణంలో ఈ రోజుకి ఆయన సమాధి ఉంది. ఆయన సమాధికి దారి తీసేటువంటి ఆ గుట్ట, ఆ థామస్ గుట్ట పైన ఆయన పాతి పెట్టారు. ఆ రోడ్డునే థామస్ మౌంట్ రోడ్, దాన్ని షార్ట్ ఫామ్ లో మౌంట్ రోడ్ అంటారు. ఈ రోజుకి ఇది చరిత్ర. కాబట్టి తోమా వచ్చి మనకి చెప్పాడు, తోమా భారతదేశానికి రావడం చరిత్ర, తోమా అస్థికలు ఈ రోజు మన దగ్గర ఉన్నాయి, ఇది చరిత్ర. ఆ తోమా గురించి ఒకవేళ కాక్ అండ్ బుల్ స్టోరీస్ రాసి ఉంటే బైబిల్, మరి తోమా ఎట్లా వస్తాడు భారతదేశానికి? ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి సంఘటన. కాబట్టి
ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది ఒక కట్టుకథ కాదు, ఒక కల్పనా గాథ కాదు, ఒక భ్రాంతి కాదు, ఒక క్రైస్తవులు అల్లినటువంటిది కాదు, ఒక కాన్స్పిరసీ కాదు. ఇది చారిత్రక సత్యము, వాస్తవము. దీని మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది, క్రైస్తవ విశ్వాసం ఆధారపడి ఉంది. యేసు తిరిగి లేవడం అన్నటువంటిది అక్షరాల సత్యము. ఆయన తిరిగి లేచినప్పుడు పాపరహితుడని, ఆయన దేవుడని, ఎందుకంటే దేవుడు ఒక్కడే మరణాన్ని గెలవగలడు, ఏ మనిషి గెలవలేడు. ఈ రెండు సత్యాలు నిరూపితం. అందుకే ఈరోజు ఆయన్ని లోకరక్షకుడిగా, దేవుడిగా పూజించడానికి ఆయన యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా డీటెయిల్ గా మీరు చెప్పారు. ఆ యొక్క ఆధారాలన్నీ పరిశీలించాలి. కొంతమంది యేసుక్రీస్తు వారు నమ్మని వారు ఈ వీడియో చూస్తున్నా సరే, దయచేసి ఓపెన్ మైండ్ తో మీరు కనుక పరిశీలించినట్లయితే తగు ఆధారాలు మీకు లభిస్తాయని మేము తెలియజేస్తున్నాం. అయితే ప్రకాష్ గారు చెప్పిన వాటిలో బ్రీఫ్ గా నేను మరి ఒకసారి మీ గమనానికి తేవటం కోసం నేను సమ్మరైజ్ చేస్తాను. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు మరలా మృత్యుంజయుడు అయ్యాడు అని చెప్పడానికంటే, మొదటిగా చరిత్రపరంగా ఆధారాలు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారి గురించిన పుస్తకాలు ఏ మహాపురుషుడి గురించిన పుస్తకాలతో పోలిస్తే అంతుబట్టలేనంతగా చాలా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయనేది, దానికి సంబంధించిన ఆధారాలన్నీ మనం ఒక చోట పేరిస్తే చాలా కొన్ని మైళ్ళ వరకు ఆ పుస్తకాలన్నీ ఏర్పడతాయనేది మొదటి ఆధారంగా చూపించారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు తను లేచిన తర్వాత అనేకులకు కనిపించారనేది, ఇంకా తన యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎవరూ కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఇది తప్పు కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని ఎవరూ చెప్పలేదు. సో అంతేకాకుండా ఇంకా ఎవరైతే లాయర్ తను కావాలి నిరూపించాలి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తప్పు అని నిరూపించాలి అని ఎవరు అనుకున్నారో ఆయనే తన యొక్క డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా మొదటిసారిగా తను కన్విన్స్ చేయబడకపోగా రెండోసారి మరలా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇక ఒప్పుకోక తప్పక ఆయనే ఒక పుస్తకం రాయటం కూడా జరిగిందని మనం చూసాం. సో ఈ రకంగా హిస్టారికల్ గా మనం చూసినప్పుడు జూయిష్ యాంటిక్విటీస్ బుక్స్ లో జోసెఫస్ అనే ఆ యొక్క చరిత్రకారుడు కూడా యేసుక్రీస్తు వారి గురించిన యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి వారి యొక్క శిష్యులు మాట్లాడుకున్నవి ఇవన్నీ కూడా రాయటం జరిగింది. ఈ రకంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు కాదు అని చెప్పే యొక్క థీరీస్ లేకపోతే సిద్ధాంతాల కంటే వాటికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు అని నమ్మటానికి చాలా ఆధారాలు ఈ రోజు మన మధ్య ఉన్నాయి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముతున్నారో ఈ రోజున మనం నిర్భయంగా, చక్కగా, ధైర్యంగా యేసుక్రీస్తు వారిని మనం పూజించుకోవచ్చు. ఆయన సజీవుడైన దేవుడు ఈ రోజని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మాకు తెలియజేసినందుకు ప్రకాష్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నామండి. అయితే బైబిల్ చూసినట్లయితే మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తల్లో మార్కు 15:42లో ఏమనుందంటే, ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినానికి పూర్వ దినము అనగా సబ్బాతు అనేది శనివారం అనుకుంటే శుక్రవారం రోజు యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడ్డారు. అలాగే మత్తయి సువార్త 16:21 చూస్తే అక్కడ కూడా ఆయన చంపబడి 3వ దినమున లేచుట అగత్యం అని ఉంది. లూకా సువార్త 9:22లో చూస్తే మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది ఆ తర్వాత 3వ దినమున లేచుట అగత్యం అని చెప్పారు. అంటే ఈ 3 వచనాలు మనం చూస్తే ఏముందంటే 3 రోజులు సమాధిలో ఉండకపోయినా 3వ దినమున లెగాలి అన్నట్లుగా ఉంది. కానీ ఇంకా వేరే వచనాలు మత్తయి 12:40, మార్క్ 8:31 ఇవి మనం చూసినప్పుడు ఎలా ఉందంటే ఆయన 3 దినముల తరువాత ఆయన లెగాలి అన్నట్లుగా ఉంది. అంటే ఒక పార్ట్ ఆఫ్ బైబిల్లో 3వ దినమున అని ఉంటే ఇంకొక చోట 3 రోజుల తర్వాత అన్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ యొక్క చిక్కుముడి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన నిజంగా శుక్రవారమే చనిపోయారా? శుక్రవారం చనిపోతే ఆదివారానికి 3 రోజులు కావు కదా? లేదు, ఆ 3 రోజులు ఆయన సమాధిలో లేడు, కేవలం 3వ దినానే ఆయన లేచాడు అని అర్థం చేసుకోవాలి. ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? మనము చాలా అంటే ఈ మధ్య కాలంలో ముస్లిమ్స్ ఎక్కువగా తీసుకొచ్చినటువంటి ఒక అబ్జెక్షన్ ఇది. ఆయన 3 రోజులు అన్నాడు, 3 రోజులు లేడు కదా. సో కొంతమంది తీసుకొని ఆయన శుక్రవారం చనిపోలేదు, బుధవారం చనిపోయాడని కొంతమంది థియరీలు సృష్టించారు. కొంతమంది బైబిల్ కథనం కరెక్ట్ గా లేదనేటువంటి థియరీలు సృష్టించారు.
ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ విషయం, మనం ఒక ప్రాచీన పుస్తకాన్ని చదువుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈవెంట్ ని, సంఘటనని నమోదు చేశారు. 2000 సంవత్సరాల క్రితమే నమోదు చేశారు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని, 2000 సంవత్సరాల క్రితం రాసిన దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు నాటి కాల స్థితిగతులకు, సంస్కృతికి, ప్రాంతానికి, చారిత్రక నేపథ్యానికి మనం వెళ్తే గానీ మనకు కొన్ని విషయాలు అర్థం కావు. సో యూదులు దీన్ని రాసేటప్పుడు ఆ యూదుల పరిభాష, యూదుల కాల మానం, కాల ప్రమాణాలు, కాలం కొలతలు ఎలా ఉంటాయి ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో బ్రిటిష్ వాడు అందరినీ పరిపాలించి వెళ్ళిపోయాక మనము అర్ధరాత్రి 12 గంటల నుంచి, అందుకని 0 అవర్ అంటాం, అర్ధరాత్రి 12 గంటల నుంచి కొలిచేటువంటి పద్ధతి కాదు దినం అంటే. అందుకని మనం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రతి నిమిషాన్ని AM గా చూస్తాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని మనం PM గా చూస్తాం. సో మనము అర్ధరాత్రి 12 గంటల నుంచి నెక్స్ట్ డే అర్ధరాత్రి 12 గంటల వరకు 24 అవర్స్ ఒక దినంగా మనం చూస్తాం. యూదులు అలా చూడరు. యూదుల కాలమానం ఎలా ఉంటుందంటే సూర్యుడు దగ్గర నుంచి మళ్ళీ సూర్యుడు అస్తమించేదాకా ఒక దినంగా చూస్తారు వాళ్ళు. అంటే ముందు అస్తమయం తర్వాత ఉదయం వస్తుంది వాళ్ళకి. అందుకని మనం ఆదికాండం చదివితే కూడా మనకి రివర్స్ లో ఉంటుంది. మనం చూస్తే అస్తమయమును ఉదయమును కాగా ఒక దినమాయను అని రిపీట్ అవుతూ ఉంటుంది మనకి మొదటి అధ్యాయంలో. అస్తమయము ముందు, తర్వాత ఉదయం. సో అంచేత వాళ్ళకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రఫ్లీ స్పీకింగ్ మనకు అర్థం కావడం కోసం 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6:30 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే సాయంత్రం 6:30కి ముగుస్తుంది డే. ఉదాహరణకి ఈరోజు శనివారంలో ఉన్నాం మనం. ఇప్పుడు సమయం 10:20 అయింది. యూదులకి ఇది శనివారం కాదు, యూదులకి ఇది ఆదివారం. ఎందుకంటే శనివారం 6:30కి వాళ్ళకి శనివారం అయిపోతుంది, ఆదివారం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి డే స్టార్ట్ అవుతుంది సాయంత్రం 6:30కి సూర్యాస్తమయంతో స్టార్ట్ అవుతుంది. మన ముస్లింలు ఇఫ్తార్ అంటారు కదా, అప్పుడు విందు తీసుకుంటారు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట డే వాళ్ళకి. సో ఇప్పుడు ఇండియన్ కాలమానం ప్రకారం, లేకపోతే ప్రపంచంలో ఉన్న మోడర్న్ కాలమానం ప్రకారం వాట్ ఈస్ టుడే అని అడిగితే సాటర్డే అని అంటాం మనం. రాత్రి 12 గంటల దాకా. రాత్రి 12 దాటిన తర్వాత 12:01కి మనం ఏమంటామంటే సండే అంటాం. కానీ వాళ్ళు ఏమంటారంటే ఈరోజు 6:30 నుంచి సండే అంటారు వాళ్ళు. అందుకనే మనం గమనిస్తే ఆయన రమారమి 3 గంటలకు చనిపోయారు యేసుక్రీస్తు వారు. ఆయన శవాన్ని దించాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. సో పిలాతు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఒక విషయానికి వాళ్ళు గాబరా పడ్డారు. ఏ విషయానికంటే సబ్బాతు వచ్చేస్తుంది, సబ్బాతు వచ్చేస్తే మళ్ళీ నేను శవాన్ని తాకడానికి వీల్లేదు, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ నేను సమాధిలో పెట్టడానికి వీల్లేదు, ఆయన శవానికి అంత్యక్రియలు జరగాలి, గౌరవం జరగాలి, గౌరవం లభించాలి అని అరిమతయి యోసేపు, ఆయన శిష్యుడు అయిన వాడు, ఆయన తొలిపించుకున్నటువంటి తన సమాధిలో ఎంతకుముందు ఎవరిని ఉంచిన సమాధిలో ఉంచడానికి తాపత్రయపడ్డారు. ఎందుకు అంత తాపత్రయపడ్డారు? 6:30కి సబ్బాత్ స్టార్ట్ అయిపోతుంది. శుక్రవారం 6:30కి శుక్రవారం అయిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా 3:30 గంటలే ఉన్నాయి. ఈ 3:30 గంటల్లో వాళ్ళు వెళ్ళి పిలాతు దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, పిలాతు వారి మాట వినాలి, ఆ శవం దించుకోవడానికి అధికారం ఇవ్వాలి, దానికి లాంఛనప్రాయంగా వాళ్ళు కావాల్సినటువంటి మర్యాదలు చేశాక తీసుకెళ్లి ఎంబామ్ చేసి లోపల పెట్టాలి. వెరీ లెస్ టైం ఉంది వాళ్ళకి. ఇదంతా సాయంత్రం 6:30 లోపు, శుక్రవారం సూర్యుడు అస్తమించే లోపు జరిగిపోవాలి. అందుకనే వాళ్ళు తాపత్రయపడ్డారు.
సో దీన్ని మనసులో పెట్టుకుంటే మనం యూదులు ఎలా కొలుస్తారు, ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే యూదులు ప్రతి దినాన్ని కూడా, అంటే సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే సాయంత్రం 6:30 వరకు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు దినము అంటారు, కొన్నిసార్లు రాత్రి పగలు, కొన్నిసార్లు రేయిం పగలు, లేదా ఒక పగలు ఒక రాత్రి, ఇట్లా మాట్లాడతారు. ముందు రాత్రి అనే పదం ఎక్కువ వాడతారు వాళ్ళు. అంటే దినాన్ని వాళ్ళు రేయిం పగళ్ళు అనేటువంటి పర్యాయ పదంతో కూడా వాడతారు. మూడో విషయం ఏంటంటే వాళ్ళు దినము అంటే వాళ్ళ దృష్టిలో కేవలం 24 అవర్సే ఉండక్కర్లేదు. అంటే ఈరోజు 6:30 నుంచి సాయంత్రం, రేపు సాయంత్రం 6:30 వరకే దినం అవ్వాల్సిన పని లేదు. దినంలో ఒక భాగాన్ని కూడా వాళ్ళు దినము అని పిలుస్తారు. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఒకడు ఉంటాడు, ఎవడో ఒక ఇంట్లో ఒకడు ఉంటాడు, వాడు సరిగా ఉద్యోగం చేయడు, సద్యోగం చేయడు, ఊరెంబడి తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడుకో ఉదయం వెళ్ళిపోతే ఎప్పుడో సాయంత్రం వస్తాడు, సాయంత్రం వచ్చి స్నానం చేసి అప్పుడు భోజనం చేస్తాడు, అది కూడా ఎప్పుడో లేట్ నైట్ వస్తాడు. పొద్దున 10ంటికి వెళ్ళిపోతే రాత్రి 10ంటికి వచ్చాడు అనుకున్నాం. కానీ ఏమంటారంటే వీడికి పని పడలేదండి, రోజంతా ఊరెంబడి తిరుగుతుంటాడండి అంటారు. పాపం వాడు తిరిగింది 12 గంటలే, రోజుకి 24 గంటలు ఉంటాయి. కానీ ఏమంటారు, వీడు రోజంతా ఊరెంబడి తిరుగుతాడు. ఒకడు ఏదైనా ఒక పనిని ఎక్కువగా చేస్తుంటే, ఒక దాని మీద ఎక్కువ ధ్యాస పెడితే వీడికి రోజంతా ఇదే పని అండి అంటారు. అంటే నిజానికి పాపం 24 గంటలు ఆ పనిలో ఉండడు. 24 గంటల్లో 12 గంటలు ఇంట్లో ఉంటాడు, 12 గంటలు స్నానం చేస్తాడు, లేకపోతే ఈ మధ్యకాలంలో వాడు భోజనం చేస్తాడు, చాలా పనులు చేస్తాడు. కానీ ఎక్కువ శాతము బయట ఉంటున్నాడు కాబట్టి ఏమంటారంటే రోజంతా వీడికి ఇదే పని, రోజంతా వీడు ఊరెంబడి తిరుగుతాడు అంటారు. అంటే ఇది మాట్లాడే విధానం, పరిభాష, తెలుగు పరిభాష. అంతేకాదు, మోడర్న్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఈరోజు ఏదైనా ఒక స్టాండర్డ్ హోటల్ కి మనం వెళ్తే ఆ హోటల్లో మనకి ఎప్పుడు చెక్ ఇన్ అయినా ఎప్పుడు చెక్అవుట్ అయినా 24 అవర్సే లెక్కేస్తాడు. నేను ట్రైన్ దిగి ఉదయం 6 గంటలకు వెళ్ళాను, హోటల్ చెక్ ఇన్ అయ్యాను, రూమ్ తీసుకున్నాను. రేపు ఉదయం 6 గంటల దాకా నాకు టైం ఉంటుంది, 24 అవర్స్. కానీ ఈ రోజు రాత్రి 8 గంటలకే నేను చెక్అవుట్ అయిపోయాను. మళ్ళీ నేను పని ముగించేసుకున్నాను, ఒక సెమినార్ తీసుకున్నాను. 8 o'clockకి నేను చెక్అవుట్ అయిపోయి 9 o'clock ట్రైన్ పట్టుకున్నాను. కానీ వాడు కౌంట్ చేసినప్పుడు 24 అవర్సే కౌంట్ చేస్తాడు. అంటే నేను వాడుకున్నది ఒక 14 గంటలు వాడుకున్నాను, కానీ వాడు 24 అవర్స్ కింద కౌంట్ చేస్తాడు. యూదులు కూడా అంతే. ఫుల్ డేని ఫుల్ డే అంటారు, వాళ్ళు డే అంటారు. ఆ డేని డే అండ్ నైట్ లేక రాత్రి పగళ్ళు అంటారు. లేక పార్ట్ ఆఫ్ ద డేని కూడా డే అంటారు, దాన్ని కూడా రేయింబవళ్ళు అంటారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆయన 3 రోజులు లేక 3వ దినమున, లేక ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు, ఈ 3 పదజాలాలు పరిభాష ఆయన ఉపయోగించాడు. అంతే కదండి. క్రీస్తు వారు 3 రకాల పదజాలం వాడారు. ఆయన 3వ దినమున, లేకపోతే 3 రోజులు 3 దినములు, లేకపోతే 3 రేయింబవళ్ళు, రాత్రి పగలు, ఇట్లా పదజాలం వాడారు. సో అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా. దీన్ని మనం చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే 72 గంటలు అనుకుంటున్నారు. కాదు, అంటే 72 అంటే 24 గంటలు అనుకుంటున్నారు. మనం లెక్కేద్దాం, యూదుల కాలమానం ప్రకారం మనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి లెక్కేద్దాం. శుక్రవారం యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం 3 గంటలకి చనిపోయారు. అవునా? 3 గంటలకు చనిపోయిన ఆయన్ని తీసుకువెళ్ళి సమాధి చేశారు. అంటే మరణం అయిన దగ్గర నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. 3 గంటల నుంచి రఫ్లీ 6:30 వరకు 3:30 గంటలు, అది శుక్రవారంలో పడింది. సో శుక్రవారంలో పార్ట్ ఆఫ్ ద డే, ఒక యూదుడికి పార్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఈక్వల్ టు డే, డే ఈజ్ ఈక్వల్ టు డే అండ్ నైట్. ఓకే. సో ఒక దినం అయిపోయింది అక్కడ వాళ్ళకి, ఒక రేయి ఒక పగలు అయిపోయినట్టే లెక్క. తర్వాత శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి శనివారం సాయంత్రం 6:30 వరకు సబ్బాత్, ఒక ఫుల్ డే. పార్ట్ ఆఫ్ ద డే అయినా ఫుల్ డే అయినా వాళ్ళకి డేనే. డే ఈజ్ ఈక్వల్ టు డే అండ్ నైట్, రాత్రి పగలు. సో 2 రాత్రులు 2 పగళ్ళు అయిపోయినాయి అక్కడ.
శనివారం సబ్బాతు దినం. సబ్బాతు దినం సూర్యాస్తమయం అంటే 6:30 సాయంత్రం 6:30 నుంచి సండే అయింది వాళ్ళకి. అక్కడి నుంచి సండే తీసుకుంటే యేసుక్రీస్తు ఏ వేకుజామునో ఏ రాత్రి 2 గంటలకు ఎప్పుడు లేచారో తెలియదు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు రాత్రి 2 గంటలకే లేచారు, ఎందుకంటే వీళ్ళు 4 గంటలకే వెళ్ళారు. 2 గంటలకు లేచారు అనుకుందాం మనం. సో అది కూడా అంటే శనివారం సాయంత్రం 6:30 నుంచి సండే మొదలైతే రాత్రి 2:30 గంటలు అంటే మనకి ఎన్ని గంటలు అయిందో మీరు చూడండి. సో పార్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఈక్వల్ టు డే అండ్ డే ఈజ్ ఈక్వల్ టు డే అండ్ నైట్. మళ్ళీ ఒక రాత్రి పగలైంది. మొత్తం 3 రాత్రులు 3 పగలైంది. కాబట్టి 3 రోజులు ఆయన గర్భంలో ఉన్నారు, భూగర్భంలో ఉన్నారు. అంటే 3 రోజులు ఆయన మరణించి ఉన్నారు, 3 రేయింబగళ్ళు ఉన్నారు. 3వ దినమున అన్నాడు ఆయన. ఎస్, 3వ రోజు సండేన ఆయన లేచారు. కాబట్టి 3వ దినమున ఎక్కడ క్లాష్ లేదు. సో యూదుల కాలమానం ప్రకారం, పరిభాష ప్రకారం మాట్లాడుకుంటే ఇక్కడ ఎటువంటి కాంట్రడిక్షన్ కానీ అసంబద్ధత కానీ మనకి ఎక్కడ కనపడదు. రైట్. ఈ విషయాన్ని మా వీక్షకులు గ్రహించారని మేము నమ్ముతున్నాం. అయితే ఇక్కడే ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా కావాలండి. ప్లీజ్. యోనా గారు చేప మరణించలేదు, మరి యేసుక్రీస్తు గారు కూడా ఆ రకంగా మరణించలేదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఓకే, రైట్, మంచి ప్రశ్న. ఎగ్జాంపుల్ ని ఎప్పుడు కూడా మనము పిహెచ్డి చేయకూడదండి. మొన్న కూడా నేను చెప్పాను, ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెనేషన్ కోసం, భాష అనేది ఎక్స్ప్రెషన్ కోసం. ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్లో పోలిక ఎంత మేరకు ఉందో అంత మేరకే తీసుకుంటాను, లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు అమ్మ మనసు పాల వంటిది అంటాం. అమ్మ మనసు పాల వంటిది అంటే పెరుగు పెట్టుకోవచ్చు అని అడగకూడదు. సో కనుక అమ్మ మనసు పాల వంటిది అంటే ఏ విషయంలో పాలతో పోలుస్తున్నాడు? స్వచ్ఛత విషయంలో. అంటే ఆ రోజుల్లో, సామెత పుట్టిన రోజుల్లో మనకి ఆ పాలు చాలా స్వచ్ఛంగా ఉండేవి, ఇప్పుడు లేవనుకోండి. సో స్వచ్ఛత విషయంలో మాత్రమే అమ్మ మనసు పాల వంటిది అని అంటున్నాడు. సో అంచేత పాలకున్న ప్రతి స్వభావము అమ్మ మనసుకు ఉండదు. కాబట్టి ఎగ్జాంపుల్ మనం తీసుకునేటప్పుడు ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి ఏదో ఒక లక్షణంతో 2 లక్షణాలతో మాత్రమే మనం పోలిక చేస్తాం. సో యేసుక్రీస్తు వారు మాకు నువ్వు తిరిగి లేస్తావు అనడానికి నువ్వు ఏం చూపిస్తావు ఆధారము అని అంటే, అయితే నువ్వు దైవ కుమారుడు అనడానికి ఆధారం ఏం చూపిస్తావు అంటే, ఇంకా ఏం చూపించాలరా మీకు, వ్యభిచారులారా అని తిట్టాడు. ఇంకా మీరు అడుగుతున్నారే, ఎన్నెన్ని చూస్తారు సూచక క్రియలు, ఇంకా నమ్మరా అని తిడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఈ మూర్ఖమైనటువంటి ఈ తరానికి నేను యోనా ఎగ్జాంపుల్ లేకపోతే యోనా సూచక క్రియ మాత్రమే చూపిస్తానన్నాడు. ఇక్కడ యోనాతో ఎందుకు పోల్చాడు? యోనా కూడా రఫ్లీ 3 రాత్రులు 3 పగలు, ఇది కూడా రఫ్ గానే, ఎగ్జాక్ట్ 72 hours కాదు. అక్కడ తిమింగలం కడుపులో ఉన్నాడు. ఇది మొదటి పోలిక. తిమింగలం కడుపులోకి వెళ్ళిన తర్వాత యోనా లాంటి ఒక వ్యక్తి బ్రతకడం ఇక సైంటిఫిక్ గా అసాధ్యం. అది చచ్చిన దాంతో లెక్క, బ్రతకడం అసాధ్యం ఇంకా అంతే. తిమింగలం కడుపులోకి వెళ్ళిన తర్వాత వెంటనే కక్కడం కూడా కాదు, అది 3 రోజుల తర్వాత కక్కడం. కనుక ఖచ్చితంగా అతను కరిగిపోతాడు, అరిగిపోతాడు, లోపల జీర్ణం అయిపోతాడు. కానీ కాబట్టి అది ఇక్కడ మరణంతో సమానం. అది మరణించలేదు, అతను మరణించకుండా దేవుడు కాపాడాడు కాబట్టి నిన్నవేకి వెళ్ళి ఆయన ప్రకటన చేశాడు. కానీ మరణంతో సమానం అది, అందువల్ల దాంతో పోల్చాడు ఆయన. కానీ ఇక్కడ యేసు ఎగ్జాక్ట్ గా చనిపోయాడు.
కాబట్టి ఎగ్జాంపుల్ నుంచి మనం ప్రూవ్ చేయకూడదు. లేదంటే పోలిక వస్తువు, ఆ పోలిక వస్తువు ఇక్కడ ప్రధాన వస్తువు కాదు. ప్రధాన వస్తువు పోలిక వస్తువు తేడా చూసుకోవాలి. మనం అమ్మ మనసు పాల వంటిదంటే ఇక్కడ అమ్మ మనసు ప్రాముఖ్యమైంది. పాల వంటిది అన్నప్పుడు పాలలో ఉన్నటువంటి ఆ ఒక్క లక్షణమే తీసుకోవాలి. అట్లా కాకుండా పాల మీద పిహెచ్డి చేసి పాలలో ఉన్నటువంటి ఒక 4-5 లక్షణాలు తీసుకుని లేదా 10 లక్షణాలు తీసుకుని అవన్నీ తీసుకొచ్చి అమ్మ మనసుకి ఆపాదించుకోవడం. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి ఎగ్జాంపుల్ ని మనం వక్రీకరించడం లేదా ఎక్స్టెండ్ చేసినట్టుగా అవుతుంది. ఇది లిటరరీగా చాలా పెద్ద బ్లండర్ అన్నమాట, పొరపాటు. రైట్. సో ఎగ్జాంపుల్ లాగే చూడాలి. అసలు విషయాన్ని అర్థం చేసుకోవటానికి మాత్రమే ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి, కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టకూడదు. ఎగ్జాంపుల్ లో కూడా ఏ పాయింట్ ఆఫ్ ఎలిమెంట్ దగ్గర పోలిక జరిగిందో ఆ పాయింట్ ని మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ అనేది సిమిలర్ టు ది ఒరిజినల్, అంతేకాదు ఈక్వల్, ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఒరిజినల్ కాదు. సిమిలారిటీకి ఈక్వాలిటీకి చాలా తేడా ఉంది కదండి. ఇప్పుడు ఆ అబ్బాయి అచ్చం అమ్మ పోలిక అంటారు. అబ్బాయి అచ్చం అమ్మ పోలిక అంటే అమ్మ అబ్బాయి ఒకటని కాదు. సో ఈక్వాలిటీ వేరు, సిమిలారిటీ వేరు. సిమిలారిటీ ఎలా ఉంటుంది? అన్ని విషయాల్లో సిమిలారిటీ ఉండదు, కొన్ని విషయాల్లో సిమిలారిటీస్ ఉంటాయి. అందుకని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం అంతే. ఏ ఎగ్జాంపుల్ అయినా కంప్లీట్ గా దేనితో సిమిలారిటీ ఉండదు. క్రీస్తు వారు శిలువ మరణం తర్వాత లేదా మరణానికి పునరుద్ధానికి మధ్యలో ఎక్కడున్నారు? ఆయన పాతాళానికి వెళ్ళొచ్చాడా? అసలు ఏమైంది? ఏమన్నా వివరాలు మేము తెలుసుకోవచ్చా? అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? పాతాళానికి వెళ్ళొచ్చాడంటే ఎక్కడికి వెళ్ళొచ్చాడని. అంటే కొంతమంది థియోలాజియన్స్, స్పీకర్లు, ప్రబోధకులు అట్లాంటి భావన కల్పిస్తున్నారు. కాబట్టి కొన్ని డాక్ట్రిన్స్ పుట్టాయి. అంటే మరణించిన లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవిశ్వాస ఆత్మలకు కూడా ఆయన ప్రబోధం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళని తీసుకొని ఆయన చెరగా కొనిపోయాను, లేక చెరగా కొనిపోబడిను అనేటువంటి మాటలు తీసుకొని, అంటే ఎఫెసీ పత్రిక, పేతురు పత్రిక ఇలాంటివి తీసుకొని వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని సృష్టించుకుని ఈరోజు కొన్ని చర్చెస్ ఉన్నాయి, మన తెలుగు కూడా ఉన్నాయి. ఏమిటంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా పోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ మారు మనసు పొందకుండా చనిపోయి ఉంటే, లేదా వాళ్ళు పరలోకంకి వెళ్తారన్నటువంటి నిశ్చయిత నమ్మకం మనకి లేకపోతే, లేక మనకి ఏదైనా అనుమానం కలిగితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటే, వాళ్ళు కొన్ని రోజులు ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వాళ్ళు మనకి చెప్తారనమాట, మీ తాత లేకపోతే మీ మావయ్య లేకపోతే మీ నాన్నగారు నేను ప్రార్థన చేసిన తర్వాత పరలోకానికి ప్రమోట్ అయ్యాడని చెప్తారన్నమాట వాళ్ళు. సో ఈ డాక్ట్రిన్స్ ని వాళ్ళు అంటే ప్రచారం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు కూడా నరకానికి వెళ్ళి అక్కడ కొన్ని ఆత్మలకి ప్రబోధం చేశాడని, ఆ ఆత్మల్ని తీసుకొని ఆ చెరగా ఉన్న ఆత్మల్ని ఆయన పైకి వెళ్ళిపోయాడని చెప్పుకుంటారు. సారీ టు డిస్టర్బ్ యూ. ఈ కనెక్షన్ లోనే కూడా శిలువ మీద దొంగతో కూడా యేసుక్రీస్తు వారు నీవు ఈ రోజునే పరదేశంలో ఉంటావనేది కూడా దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అక్కడ ఒక విషయం, ఆ ఒక్క మాటే తీసుకోకూడదు. సిలువలో 7 మాటలు అని చెప్పుకుంటున్నాం కదా మనం. 7 మాటలు ప్రతిసారి మనం ఒక తప్పుడు ప్రసంగాల్లా చేసుకుంటూనే ఉన్నాం ప్రతి గుడ్ ఫ్రైడేకి. యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అనే మాట ఒకటే అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే చివరిలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని కూడా అన్నాడు. అంటే ఎక్కడుంటాడు ఆయన చనిపోయినప్పుడు? తండ్రితో ఉన్నాడు. మరి తండ్రితో ఉన్నాడు అంటే తండ్రి ప్రెసెన్స్ లో ఉన్నాడు. అంచేత వీళ్ళు చెప్పేటువంటి మాటలకి అంటే ఒక్క వచనాన్ని దూరంగా తీసుకెళ్లిపోయి బైబిల్కి విడాకులు ఇచ్చి దాని మీద పిహెచ్డి చేయాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైనటువంటి సిద్ధాంతాలు పుడతాయి. మనము కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఈ చెరగా కొనిపోయిన అన్నప్పుడు మనము కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాటను ఉపయోగించారు అన్నమాట అపోస్తలు. చెర ఏంటి ఇక్కడ? అపవాది సంబంధమైనటువంటి వాడి సేనను ఆయన చెరపట్టాడు.
ఎప్పుడైతే ఆయన సిలువలో చనిపోయాడో అది ఒక ఆధ్యాత్మిక పోరాటం. మనం కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం దాకా మనం చదివితే మనకి ఇంకా సుస్పష్టత కనపడుతుంది. ఆయన వాడిని బాహాటముగా వేడుకకు కనపరిచాడు. ఆయన వాడిని నిరాయుధుడిగా చేశాడు. వాయుమండల అధిపతులను ఆయన జయించాడని ఆ జయోత్సవముతోటి ఆయన వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. అంటే ఎవరితో యుద్ధం చేశాడు ఆయన శిలువ పైన? అపవాది సంబంధమైనటువంటి వాడి సేనతో యుద్ధం చేశాడు. వాడి సేనను చెరగా కొనిపోయాడు. అంతే తప్ప విశ్వాసుల్ని తీసుకెళ్లాడు అని కాదు. ఎందుకంటే విశ్వాసులు చెరగా ఉండరు. విశ్వాసులకి దేవుని సన్నిధిలో విడుదల ఉంటుంది, ముక్తుడు. అక్కడ వాళ్ళు స్వేచ్ఛను అనుభవిస్తారు. అయితే ఎక్కడ ఈ విశ్వాసులు ఆత్మల్ని ఉంచాడు అనేది మిస్టరీ, బైబిల్ చెప్పట్లేదు. పరలోకాన్ని నరకాన్ని ఆయన వేరు చేయలేదు, గొర్రెల్ని మేకల్ని వేరు చేయలేదు, రెండవ రాకడ సంభవించలేదు, తీర్పు జరగలేదు. కాబట్టి ఆ ధవళ సింహాసనం, ఆ తీర్పు జరిగిన తర్వాతనే ఆత్మల్ని ఆయన నరకానికి పంపిస్తాడు, లేకపోతే ఆయన పరలోకానికి పంపిస్తాడు. అది కూడా మహిమ శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు. అంచేత వీటిల్ని మనం వేరేగా అర్థం చేసుకోకూడదు. లేకపోతే భూమి యొక్క అగాధ స్థలాల్లోకి లేకపోతే వెళ్ళాడు అని అన్నప్పుడు కూడా దాన్ని నరకంగా భావించకూడదు. నరకం భూమి అగాధ స్థలాల్లో ఉండదు. ఆ భూమి అగాధ స్థలాలు అన్నప్పుడు బైబిల్ మాట్లాడుతున్నటువంటి ఇదేంటంటే ఒకటి సమాధి అనేటువంటి భావంతో ఇది హీబ్రూ భాష, హీబ్రూ సంస్కృతి, హీబ్రూ సాహిత్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు. హీబ్రూ సాహిత్యంలో ఉన్నటువంటి జాతీయాలు అన్నమాట. మనం 139 దావీదు కీర్తన మనం చదివితే దావీదు చెప్తాడు, భూమి యొక్క అగాధ స్థలంలో నీవు నన్ను విచిత్రంగా కలుగు చేస్తేవి అంటాడు. అంటే తల్లి గర్భం గురించి మాట్లాడుతున్నాడు. తల్లి గర్భాన్ని కూడా వాళ్ళు అలా మాట్లాడతారు. అంటే యేసుక్రీస్తు వారు ఇన్కార్నేట్ అయ్యాడు అనేటువంటి భావన అక్కడ. అంతేగాని నరకానికి వెళ్ళేటటువంటి భావన లేదు అక్కడ. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పేతురు చెప్పినట్టుగా ఆయన ఆత్మలకు ఆయన ప్రీచ్ చేశాడు, లేకపోతే సువార్త చెప్పాడు అన్నది కూడా అది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణము పునరుద్ధానం మధ్యలో చేసిన ప్రీచింగ్ కాదు. పేతురు యొక్క చెప్పినటువంటి వచనాన్ని దాన్ని యేసుక్రీస్తు మరణ పునరుద్ధాల మధ్య కాలానికి దాన్ని అప్లై చేయడం. అక్కడ ఉన్నటువంటి గ్రీక్ టెన్స్ ని మనం చాలా జాగ్రత్తగా, కాలాన్ని, గ్రామర్ ని, వ్యాకరణాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక తప్పుడు డాక్టరీన్ పుట్టడానికి వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు ప్రచారం చేసినటువంటి విషయాలే తప్ప యేసుక్రీస్తు వారు నరకానికి వెళ్ళింది లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన ఆత్మలకు బోధించింది లేదు. యేసుక్రీస్తు వారు అక్కడున్న ఆత్మల్ని ప్రమోట్ చేసి పరలోకానికి తీసుకువెళ్ళింది లేదు. హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇక్కడ ఒక్క జీవితమే ఉంటుంది, మరణం తర్వాత తీర్పు. ఈ మధ్యలో ఇక మార్మన్స్ పొందడానికి ఉండదు. మరణం తర్వాత తీర్పు ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఒక ధనికుడు, తనకి విపరీతమైనటువంటి ఆస్తి ఉంది, తన ధాన్యమంతా కూర్చుకోవడానికి అతను లోభిగా మారిపోయి ఎవరికి దానం చేయనటువంటి పరిస్థితి, అంతా స్వార్థానికే వాడుకునేటువంటి పరిస్థితి. వాడు తన గోదాముల్ని పడగొట్టి ఇంకా పెద్దవిగా చేసి వాటిల్లో తన ధాన్యాగారాల్ని వాడు కూర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు, నేను కూర్చుకొని తిని తాగి సుఖిస్తాను, తినుము తాగుము సుఖించమని నా ప్రాణంతో చెప్పుకుంటానని వాడు అద్భుతంగా కలలు కంటున్నప్పుడు వాడిని యేసుక్రీస్తు వారు ఏమని పిలిచాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. వెర్రివాడని ఎందుకు అంటున్నాడు? ఇక్కడే ఏదైనా ఉంటే ఇక్కడే మారాలి. ఒకసారి మరణం తర్వాత there is no chance of repentance. మరణం తర్వాత there is no chance of promotion to heaven. పరలోకానికి వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదంతే. మనకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ ఎగ్జాంపుల్ లో మరీ స్ట్రేంజ్ గా ఆయన అసలు పేరే వాడాడు. లాజరు అనేటువంటి ఒక పేదవాడు, నిరుపేదవాడు, భిక్షగాడు లాంటి వాడు, ఒక ధనికుడు పేరు వాడలేదు ఆయన సంస్కారం కొద్ది. ఎందుకంటే ధనికుడిది నెగటివ్ క్యారెక్టర్, లాజరస్ ది
పాజిటివ్ క్యారెక్టర్. యేసుక్రీస్తు వారు చాలా సంస్కారం కలిగిన వాడు. ఆయన కథ చెప్పేటప్పుడు కూడా బహుశా రియాలిటీలో ధనికుడి పేరు ఆయన వాడగలరు. ఎందుకంటే లాజర్ పేరు తెలిసిన ఆయన ధనికుడి పేరు కూడా ఆయనకు తెలుసు, కానీ ఆయన వాడలేదు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లాజర్ని ఏమాత్రం పట్టించుకోకుండా, లాజర్ని తక్కువ చూపుతో చూసినటువంటి, సుఖించినటువంటి, లగ్జూరియస్ గా బ్రతికినటువంటి ఆ ధనికుడు నరకంలో ఉండడం, లాజరు పరలోకంలో ఉండడం, మళ్ళీ కిందకి వెళ్ళడం. అక్కడ కూడా అది ఎగ్జాక్ట్ గా నరక పరలోకాలు కాదు. ఎగ్జాక్ట్ గా నరక పరలోకాలు అయితే తీర్పు తీర్చబడింది. తీర్చబడిన తర్వాత కింద ఎవరు భూమి మీద ఉండరు. కానీ వాడు బతుకులాడుకుంటాడు ఆ ధనికుడు. సరే, నాకు కుదరట్లేదు, కనీసం నా సోదరులకైనా సరే ఇక్కడ నుంచి ఎవరైనా పంపించి వాళ్ళు నమ్ముతారు. పంపించాల్సిన పని లేదు, అక్కడ ప్రవక్తలు ఉన్నారంటాడు అబ్రహాం. కాబట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ కుదరదు. నో సెకండ్ ఛాన్స్. ఇది భూమి మీద ఉన్నప్పుడే నార్మల్స్ పొందే అవకాశం, కానీ మరణించిన తర్వాత ఎవరు ప్రార్థన చేసినా ఏం చేసినా కానీ అవకాశం లేదు. ఇది ఏం చేశారంటే క్యాథలిక్స్ మొదట దీన్ని కల్పించారు. క్యాథలిక్స్ కల్పించినప్పుడే అప్పుడు మార్టిన్ లూథర్ యుద్ధం చేసినప్పుడు పోపుకి వ్యతిరేకంగా రిఫర్మేషన్ డే రోజున ఆయన కారణం అదే. నవంబర్ 1 ఆల్ సెయింట్స్ డే, అంటే సెయింట్స్ ద్వారా వాళ్ళు దేవుడికి మొరపెట్టుకుంటారు. సెయింట్స్ మధ్యవర్తులు అనమాట, పరిశుద్ధులు ఉంటారు వాళ్ళకి. రకరకాల పరిస్థితులు, సెయింట్ ఆంటోనీ, సెయింట్ అగస్టిన్, చాలా మంది ఉన్నారు వాళ్ళకి. మరియమ్మ తల్లి కూడా ఒక మధ్యవర్తి. సో వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. అందుకని ఆల్ సెయింట్స్ డేని వ్యతిరేకించడం కోసం హడావిడిగా 31వ తారీఖున ఆయన ఆ పని చేశాడు. 95 విషయాలను పోపుకు వ్యతిరేకంగా ఆయన రాసి ఒక కాగితం పైన అది చర్చి తలుపు కొట్టడం జరిగింది. అందుకని 31 అక్టోబర్ని, అంటే ఆల్ సెయింట్స్ డేకి ముందు రోజుని మనం ఈ రోజు కూడా రిఫర్మేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం, మార్టిన్ లూథర్ని చెలింప చేసిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు పాప పరిహార పత్రాలు వాళ్ళు యాక్చువల్గా అమ్ముతూ ఉన్నారు. ఆ పాప పరిహార పత్రాలు అమ్మడం, తర్వాత వాళ్ళ డాక్టరీన్ లో చాలా ప్రాముఖ్యమైనది అంటే పర్గేటరీ డాక్టరీన్. అంటే మనకి ఆప్తులైన వాళ్ళు, ప్రియులైన వాళ్ళు చనిపోతే వాళ్ళని పరలోకానికి ప్రమోట్ చేయడానికి వీళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేయడానికి మనం కానుక వేయాలి, కప్పం కట్టాలి, పన్ను కట్టాలి. సో ఆ మాల్ ప్రాక్టీస్ ని, ఆ తప్పుడు ఆచారాన్ని ఆయన దునుమాడడానికి ఆయన యుద్ధం చేశాడు. అనేకమైన విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు అసందర్భం. ఇప్పుడు చర్చెస్ కూడా, ఇప్పుడు రైట్ నౌ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని చర్చెస్ కూడా, అపార్ట్ ఫ్రమ్ క్యాథలిక్ చర్చెస్, ఈవెన్ ప్రొటెస్టెంట్ చర్చెస్ గా పిలువబడుతున్న, సోకాల్డ్ ప్రొటెస్టెంట్ చర్చెస్ గా పిలువబడుతున్న కొన్ని చర్చెస్ మెన్షన్ చేస్తే వాళ్ళు బాధపడతారు. కొన్ని డినామినేషన్స్ ఈ డాక్టర్ ని ప్రమోట్ చేస్తున్నాయి. చాలా మంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. వాళ్ళ తాతలు ముత్తాతలు, వాళ్ళ జేజమ్మలు పరలోకంకి వెళ్ళడానికి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. వెరీ బ్యాడ్. ఇది ఆ వాక్యానికి విరుద్ధమైన విషయం. ఈ వాక్య విరుద్ధమైన సంగతులు కేవలం ఏదైనా ఉంటే భూమి మీదే మనం మారుమనసు పొందాలి. కాబట్టి వీక్షకులు ఈ యొక్క విషయాన్ని గమనించండి. సార్, నేను లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు, టైం అయిపోయింది కాబట్టి వీక్షకులు అడిగినవి కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు క్విక్ గా త్వరగా ఆన్సర్ ఇస్తే ఏంటంటే, యేసుక్రీస్తు వారు అప్పుడు పునరుద్ధానం తర్వాత అపోస్తలులకి ఇంకా శిష్యులకి చాలా మందికి కనిపించారు. మరి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? క్విక్ ఆన్సర్ ఏమైనా ఇవ్వగలరా? యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని. ఓకే. సో అందరికీ కనపడాల్సిన పని లేదు. ఆయన యేసుక్రీస్తు వారు ఈవెన్ మొదటి శతాబ్దంలో కూడా అందరికీ కనిపించలేదు. అందరికీ కనిపించలేదు. సౌలు లాగా అందరినీ మార్చుకోలేదు ఆయన. చాలా మంది, ఇప్పుడు ఉదాహరణకి పేతురు లేచి పెంతెకొస్తు దినాన ప్రసంగం చేసినప్పుడు యేసుప్రభు కళ్ళకి కనపడకుండానే, దర్శనం కలగకుండానే 3000 పైచిలకు మారుమనసు పొందారు, వాళ్ళ హృదయంలో కూర్చోబడి వాక్యం చెప్పినప్పుడు. సో కనుక అందరికీ ప్రత్యక్షత లేదు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆయన సంధిస్తాడు. ఎవరైతే ఆయన్ని నమ్మలేరో, కొరకరాని పొయ్యిగా ఉన్నారో, లేకపోతే అలా సంధిస్తే తప్ప వాళ్ళు ఆయన తట్టు తిరగరో, అలాంటి వారిని ఆయన ఇప్పటికీ సంధిస్తాడు. పండిట్ ధర్మప్రకాష్, తర్వాత సాధు సుందర్ సింగ్, లేకపోతే భగత్ సింగ్, ఇలా చాలా మంది ఈరోజు ఆయన ఆ విధంగా పునరుద్ధరణైన క్రీస్తు వెలుగు రూపంలో పౌలుకి కనపడినట్టుగా, దమస్కు మార్గంలో సౌలుకి కనపడి వారు కన్వర్ట్ అవడానికి వీలైంది. కాబట్టి ఆయనకు తెలుసు,
ఎవరికి ఏ విధంగా ప్రత్యక్షితం చేసుకోవాలన్న దానికి ఆయనే సర్వాధికారి. మనం ఆయన అడగడానికి వీలేదు. నాకు నువ్వు ఇలా కనపడాలి అని మనం దేవుడిని శాసించడానికి, నిర్దేశించడానికి మనకి హక్కు లేదు, మనకి అంత సీన్ కూడా లేదు. కానీ దేవుడు కనపడతాడు, కానీ అందరికీ అప్పుడు కనపడలేదు, అందరికీ ఇప్పుడు కనపడలేదు. అందరూ ఆ విధంగా మారు మనసు పొందారు. ఒక్కొక్కగా దేవుని జ్ఞానంలోకి, క్రీస్తు జ్ఞానంలోకి వస్తారు. రైట్. ఏ రకంగా కనిపించినప్పటికీ, అంటే శారీరకంగా కనిపించకపోయినా వాక్యం ద్వారా ఆయన దర్శించినప్పుడు వ్యక్తులు మాత్రం ఆయన్ని అంగీకరించాలి. అది మెయిన్. రివీల్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెలిగిస్తాడు అంతే. అది రైట్. థ్యాంక్స్ అండి. ఇంకొక వన్ మోర్ క్విక్ క్వశ్చన్. ఐ థింక్ దీని తర్వాత ఒక ప్రామినెంట్ క్వశ్చన్ అడిగి నేను ముగిస్తాను. మరియ మగ్దలేని మరియని యేసుక్రీస్తు వారు మరియను ముట్టుకోవద్దు అంటారు. ఎందుకని అన్నారు? ఆయన బాడీ ఏమన్నా డిఫరెంట్ గా ఉందా? పునరుద్ధాన బాడీ అంతకు ముందు బాడీలానే ఉందా? క్విక్ ఆన్సర్. ఇప్పుడు ఆ వాక్యాన్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి. దానికి ఒక కారణం ఏంటంటే ట్రాన్స్లేషన్ లో ముట్టుకోవద్దు అని ట్రాన్స్లేషన్ చేశారు. నిజానికి అది ముట్టుకోకపోవడం కాదు. గ్రీక్ లో మనం మూల భాషలో, కొత్త నిబంధన రాసిన భాషలో మనం చదివితే నన్ను వారించవద్దు, నన్ను ఆపవద్దు, నన్ను కౌగిలించుకోవద్దు అంటే ఆమె ఎలా ఉందంటే పరిస్థితి మనం చాలా జాగ్రత్తగా చూస్తే మగ్దలేనే మరియ యేసుని చాలా ఎక్కువగా ప్రేమించింది. ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆమె అందరికంటే ముందు వెళ్ళి వెతుక్కుంటుంది. ఒకటే అప్పటికి మిగిలిన స్త్రీలు కూడా రాలేదు. ఆమె వెతుక్కుంటూ ఏమైపోయాడు చూస్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే రాను వాళ్ళు లేరు, అప్పటికి వెళ్ళిపోయారు, పారిపోయారు. దూతలు కనపడలేదు ఆమె మొదట. ఆ సమాధి ఏమో ఖాళీగా ఉంది. ఆమెకేమో యేసు ప్రభు లేస్తాడన్న నమ్మకం లేదు. కాబట్టి ఎవరో యేసుక్రీస్తుని ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరో నా ప్రభువుని ఎత్తుకెళ్ళిపోయారు, కనీసం ఆయన శవాన్ని కూడా నేను చూసుకోవడానికి నాకు నోచుకోలేదు అనేటువంటి విపరీతమైన డిప్రెషన్ లో, బాధలో కుంగిపోయి ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆయన కనపడ్డాడు. ఆయన గుర్తుపట్టలేదు. ఆమె తోటమాలి అనుకుంది. నువ్వేమైనా చూసావా అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆయన పరిచయం చేసుకున్నాడు. అప్పుడు రబ్బుని నువ్వేనా అని ఒక్కసారి ఎక్సైట్ అయిందా. అంటే ఒక్కసారి ఆమె ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్ లోకి, తన ఎదురుగా నుంచింది ప్రభు అని తెలుసుకోలేక ఏ ప్రభువు కోసం డెస్పరేట్ గా ఆమె వెతుకుతుందో ఆయన సడన్ గా ఆయనే తన కళ్ళ ముందు నించున్నాడని తెలుసుకునేటప్పటికి ఇమోషనల్ అయిపోయింది. ఆ ఇమోషనల్ లో ఆ స్టేట్ లో అకస్మాత్తుగా ఆయన్ని కావలించుకోవడానికి ఒక యూదు ఆచారం ప్రకారం, సంప్రదాయం ప్రకారం, లేకపోతే ఒక అలవాటు ప్రకారం ఆయన కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేశాను. లేదు, నాకు చాలా పని ఉంది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నాకు పని ఉంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నువ్వు నన్ను వారించద్దు అని చెప్పాడు. అంతే తప్ప ముట్టుకోవద్దు అని చెప్పలేదు. ముట్టుకోవద్దు అని చెప్పేవాడు అని నేను అనుకోవట్లేదు. అది ముట్టుకోవడం కాదు, ఒరిజినల్ వచ్చి ముట్టుకోమన్నాడు కదా తర్వాత ఎవరిని తోమాని. అంటే థియరీ ఏంటంటే తోమాని ముట్టుకునేటప్పుడు ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చేసాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి రావాల్సిన పని లేదు. తండ్రి దగ్గరికి ఆయన ఆరోహణమైనప్పుడు వెళ్ళాడు, ఆయన చనిపోయినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ మధ్యలో తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఇదంతా మనం ఊహించుకుంటున్నటువంటి మన థియరీ, మానవ కల్పితమైనటువంటి సిద్ధాంతం. రైట్. సో చివరిగా ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తానండి. ఈ షోని మనం ముగించుకుందాం. సో యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు, పునరుద్ధాన బలం కలిగిన వాడు, మరణాన్ని జయించిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఒక విశ్వాసిగా ఆ ఈస్టర్ ఎఫెక్ట్ లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన బలం మన యొక్క జీవితాల్లో ఎలా అనుభవించగలం? ఈస్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఒక ఈనాటి క్రైస్తవులుగా? చివరి మాటలు మీరు చెప్పగలరు. ఎగ్జాక్ట్. చాలా మంచి ప్రశ్న, చాలా అత్యవసరమైనటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు వారు సజీవుడు, ఆయన మరణం గెలిచాడని మొదట మనం నమ్మాలి. ఇట్ షుడ్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్, కన్విక్షన్ లైక్ ఫెయిత్. ఆ సత్యము మనల్ని నడిపించాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ వి షుడ్ బిలీవ్ ఇట్. రెండవది ఏంటంటే మన స్వశక్తి మీద ఆధారపడకుండా క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడానికి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? శత్రువుని సైతం ప్రేమించే జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? పాపాన్ని విదిలించుకొని దానికి వ్యతిరేకంగా పోరాడే పరిశుద్ధమైన జీవితం. సో ఇలాంటి క్రైస్తవ జీవితం లోకానికి ఎదిరిదే జీవితం, అపవాదిని ప్రతిక్షణం ఎదిరించేటువంటి జీవితం, శరీర బలహీనతలను అధిగమించేటువంటి జీవితం. సో ఈ క్రైస్తవ జీవితాన్ని నెరపాలంటే ఐ కెనాట్
ఆన్ మై ఓన్. నా స్వశక్తి వల్ల ఇది సాధ్యం కానే కాదు. అంచేత నేను ఎప్పటికప్పుడు ఆయన మీద నేను ఆధారపడాలి. ఆయన శక్తిని నేను క్లెయిమ్ చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడే పద్ధతే ప్రార్థన. ప్రార్థన అంటేనే నేను నిస్సహాయాన్ని, నువ్వు లేకపోతే నేను ఏం చేయలేను అని ఆయన మీద ఆధారపడటమే ప్రార్థన. ప్రార్థన ప్రతిసారి ప్రాక్టికల్ గా మోకాళ్ళ మీదే సాధ్యం కాదు. మోకాళ్ళ మీద నేను 1 గంట సేపో, లేకపోతే 2 గంటల సేపో, లేక అరగంట సేపో, వ్యక్తిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉండొచ్చు. బట్ 24 hours ఈవెన్ నేను అవేక్ గా ఉన్నటువంటి 16 గంటలు, 18 గంటలు నేను ప్రభుతో సంభాషిస్తూ, కనెక్ట్ అవుతూ, కమ్యూనికేట్ చేస్తూ ఉండటమే ప్రార్థన. ఐ షుడ్ బి ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. సో ఎప్పుడైతే నేను ప్రభు మీద ఆధారపడుతూ ఉంటానో, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి నాలో రియలైజ్ అవుతుంది. ఇక జీవించేవాడను నేను కాను. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ డినై మై సెల్ఫ్ అండ్ ఐ హ్యావ్ టు ఎఫర్మ్ ఎ న్యూ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్. నేను నా పాత ప్రకాష్ని నేను తిరస్కరించాలి. నా యేసులో నాకు వచ్చిన ఈ నూతన సృష్టి ద్వారా ఏర్పడిన కొత్త ప్రకాష్ని నేను క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి నేను జీవించకుండా క్రీస్తు నా ద్వారా జీవించడానికి ప్రతిదినము నేను ఆయనకు అనుమతినివ్వాలి. అనుమతినివ్వడం అంటే ఆయనకేదో నేను పర్మిషన్ ఇవ్వడం కాదు. ఐ షుడ్ లెట్ హిమ్, ఐ షుడ్ అలౌ హిమ్. ఆయన తావు నేను ఇవ్వాలి. ఎందుకంటే ఆయన బలవంతంగా జుట్టు పట్టుకొని ఏ విశ్వాసిని పరిశుద్ధతలోకి నడిపించడం, ఏ విశ్వాసిని తన రూపంలోకి మార్చుకోవడం. ఆయన నేను లోబడే కొలది, నేను సహకరించే కొలదే ఈ పవిత్రీకరణ జరుగుతుంది, ఈ సాంక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ జాయింట్ వెంచర్. సో అంచేత నేను ఆయనతో కలిసి నడిచినప్పుడు, ఆయనకి నేను సహకరించినప్పుడు, ఆయనకి నేను లోబడే కొలది ఆయన క్రీస్తు ఆత్మ నాలో నివసిస్తాడు కనుక నేను నా క్రీస్తు ఆత్మ ద్వారా ఆ పునరుద్ధాన శక్తిని, ఎందుకంటే పునరుద్ధానుడు ఎక్కడ ఉంటాడో అక్కడ పునరుద్ధాన శక్తి ఉంటుంది. సో పునరుద్ధానుడు నాలో జీవించినప్పుడు, ఆయన నా ద్వారా జీవించడానికి నేను ఆయనకి అనుమతించినప్పుడు, నేను ఆయనకు ఆ తావిచ్చినప్పుడు, ఈ పునరుద్ధాన శక్తిని నేను క్రమేపీ ఆ శక్తి కిందకి వెళ్తాను. ఆ శక్తిని నేను రియలైజ్ అవుతాను. పౌలంతటి వాడే తాను చివరి పరిస్థితికి వచ్చిన తర్వాత ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు, అప్పటికే చాలా క్రైస్తవ జీవితాన్ని చాలా పరిచర్య చేసేసిన తర్వాత ఆయన చెప్తాడు, ఎలాగైనా ఆ క్రీస్తును, ఆ క్రీస్తు పునరుద్ధాన బలాన్ని నేను పూర్తిగా అనుభవించాలి. దానికోసం నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. కాబట్టి ప్రయారిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చాలా ఇంపార్టెంట్, పట్టుదల చాలా ఇంపార్టెంట్, డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి పౌలు లాంటి ఆ ఫోకస్ క్రీస్తు మీదే దృష్టి పెట్టడం, పౌలు లాంటి ఆ డిటర్మినేషన్, ఎలాగైనా సరే ఆ పట్టుదల, నేను ఆయన్ను అనుభవించాలి, ఆయన పునరుద్ధారణ క్రీస్తును అనుభవించాలి అనేటువంటి పట్టుదల. సో ఎప్పుడైతే నాకు ఇది ఉంటుందో, లేకపోతే యేసుక్రీస్తును అనుభవించడం కోసం, ఆ పునరుద్ధాన బలం నాలో రియలైజ్ అవడం కోసం నేను మిగిలిన వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేసుకుంటాను. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఈ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు, ఈ జీవన వ్యాపారంలో మనకి చాలా జంజాటాలు ఉంటాయి. ఉద్యోగ సంబంధమైంది కావచ్చు, అది కుటుంబ సంబంధమైంది కావచ్చు, అది వ్యక్తిగత చాయిసెస్ కావచ్చు. ఇట్ క్యాన్ బి ఈవెన్ ఎ సెల్ ఫోన్, ఇట్ కెన్ బి ఎ టెలివిజన్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో వీటన్నిటిని నేను పక్కకు నెట్టేసుకోవడం, ప్రయారిటైజ్ చేసుకొని క్రీస్తుకే ప్రథమ స్థానాన్ని నేను ఇస్తూ ఉన్నప్పుడు, దెన్ ఐ కెన్ ఎంజాయ్ దట్. నేను కరోనా లాంటి కష్టం గుండా వెళ్ళినా, లేకపోతే ఇంకేదైనా ఉపద్రవం ఏదొచ్చి పడినా, ఒక అస్వస్థత వచ్చినా, ఒక ప్రమాదం సంభవించిన, ఒక మానవుడు కుట్ర చేసినా నా మీద, లేకపోతే ఇంకేది జరిగినా, అపవాది నా మీద దాడి చేసినా, ఏదైనా సరే ఆ పునరుద్ధాన బలంతో నేను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఫెయిత్, దెన్ ఇట్ గోస్ ఆన్ ఫోకస్, ప్రయారిటీ అండ్ డిటర్మినేషన్. ఆ విధంగా మనం కంప్లీట్ గా ఆయన చేతుల్లోకి కమిట్ చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు. మా వీక్షకులకు మనవి, క్రిస్టియన్ వాయిస్ అండ్ ప్రకాష్ గంట్ల అనే యొక్క యూట్యూబ్ మీరు ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. సో మీరు రెగ్యులర్ అప్డేట్స్ మా నుంచి లభించాలంటే ఈ యొక్క ఛానల్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క స్నేహితులకి, బంధువులకు కూడా పరిచయం చేయండి. ఇంకా మేము నెక్స్ట్ వచ్చే లైవ్ ప్రోగ్రామ్స్ గురించి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా
మీ మీ మీరు ఇంతవరకు ఏవైతే విన్నారో ఆ విషయాలు కూడా మీరు మీ యొక్క సంఘాల్లో మీ యొక్క ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకొని, తద్వారా ఏదైతే సత్యాన్ని మనం గ్రహించామో ఆ సత్యాన్ని ఇతరులతో పంచుకోవటం వల్ల సత్య స్థాపనలో మన వంతు మనం మన బాధ్యతను పోషిస్తాం కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు ప్రకాష్ గారు మీరు చాలా ఓపికగా మాతో టైం స్పెండ్ చేశారు. మా వీక్షకులందరి తరపున మరొకసారి మీకు ధన్యవాదాలే కాకుండా రియల్లీ హ్యాపీ బర్త్డే అండి. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించాలని, మరింత జ్ఞానం దేవుడు ఇవ్వాలని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మరిన్ని ఈ రకమైన లైవ్ ప్రోగ్రామ్సే కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ ద్వారా మన యొక్క తెలుగు రాష్ట్రాలకి మీ యొక్క సేవలు చాలా అవసరం. అవన్నీ జరగాలని వీక్షకులారా మీరందరూ కూడా ప్రార్థించండి. ఇంకంతే కాకుండా మీకు హ్యాపీ ఈస్టర్ అండి. రేపటి దినమున అందరూ చక్కగా మీ మీ ఇళ్లలోనే మంచిగా దేవుణ్ణి ఆరాధించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రకాష్ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వీక్షకులందరికీ సురేష్ గారితో సహా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంతసేపు నా మాటలు విన్నందుకు ఓపికగా ధన్యవాదాలు. మీ జన్మదిన శుభాకాంక్షలను బట్టి కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ క్రైస్ట్ సెంటర్డ్ ఈస్టర్.